ఓకే. ఈ రోజు మనము వికే ఎస్ఏపి బేసిస్ ట్రైనింగ్‌లో ఈ రోజు మనము పర్ఫార్మింగ్ పోస్ట్ ఇన్‌స్టాలేషన్ యాక్టివిటీస్ ఈ యూనిట్ గురించి మనం తెలుసుకుందాం. మీరేం లేదు గూగుల్‌లో ఇదిగోండి. నేను గూగుల్‌లో TADM 12_2 ఎస్ఏపి లెర్నింగ్ అని టైప్ చేశాను. ఇదిగోండి ఫస్ట్‌దే నేను క్లిక్ చేశాను. ఇది క్లిక్ చేయగానే మనకి న్యూ ట్యాబ్‌లో ఓపెన్ అవుద్ది ఇలాగా. సో, ఇందులో పర్ఫార్మింగ్ పోస్ట్ ఇన్‌స్టాలేషన్ యాక్టివిటీస్ అనే యూనిట్ గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఆ యూనిట్‌లో ఇదిగోండి ఇవన్నీ లెసన్స్. ఆ యూనిట్‌లో కొన్ని లెసన్స్ ఉన్నాయి. లెసన్ 1కెళ్ళే లోపల ఓవర్‌వ్యూ ఆఫ్ పోస్ట్ ఇన్‌స్టాలేషన్ స్టెప్స్. అంటే ఈ యూనిట్‌లో మనం దేని గురించి నేర్చుకుంటున్నామంటే పోస్ట్ ఇన్‌స్టాలేషన్ స్టెప్స్ అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఈ బేసిస్ అడ్మినిస్ట్రేటర్‌కి ఈ పోస్ట్ ఇన్‌స్టాలేషన్ స్టెప్స్‌కి సంబంధం ఏంటి? అనేది మీకు డౌట్ రావచ్చు. అసలు మనం ఇది ఎందుకు చేయాలి సార్? కంపెనీలో మనం చేస్తామా? ఎందుకు చేయాలి? అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే ఇప్పుడు మీ ల్యాప్‌టాప్ ఉంది. మీ ల్యాప్‌టాప్‌లో ఓఎస్ ఇన్‌స్టాల్ చేయగానే మీరు దాన్ని యూజ్ చేయగలరా? అంటే ఇప్పుడు కొంతమందున్నారు. ల్యాప్‌టాప్ గురించి దాని గురించి తెలియనోళ్ళు, కోర్స్ నేర్చుకోవాలని వచ్చినోళ్ళు ఇట్లాగా ఇప్పుడు మేము ఒక కోర్స్ నేర్చుకుంటున్నాము. మా అమ్మాయి ఒక కోర్స్ నేర్చుకుంటుంది. తనకి ల్యాప్‌టాప్ కావాలంట. పలానా కాన్ఫిగరేషన్, పలానా మోడల్‌తో ల్యాప్‌టాప్ అని తీసుకున్నారు. తర్వాత ల్యాప్‌టాప్ తీసుకున్నాక దీనికి ఏదో ఓఎస్ ఇన్‌స్టాల్ చేయాలంట అని అడుగుతారు. ఓఎస్ ఇన్‌స్టాల్ చేశాక ఇదిగోండి మా అమ్మాయి ప్రాక్టీస్ చేయడానికి ఇదిగోండి ఈ సాఫ్ట్‌వేర్స్ అన్నీ కావాలంట. ఈ సాఫ్ట్‌వేర్స్ అన్నీ ఇన్‌స్టాల్ చేయండి అంటారు చూసారా? ఆ ఓఎస్ ఇన్‌స్టాల్ తర్వాత ఆ ల్యాప్‌టాప్‌ని ఆ వర్క్ యూజ్ చేయడానికి ఏమేమైతే ఇన్‌స్టాల్ చేస్తున్నారో దాన్ని పోస్ట్ ఇన్‌స్టాలేషన్ స్టెప్స్ అంటారు. అలాగే ఇక్కడ కూడా కంపెనీ సర్వర్‌లో బేసిస్ అడ్మినిస్ట్రేటరే ఏ ఎస్ఏపి సాఫ్ట్‌వేర్ అన్నా కంపెనీ సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేసి పెడతాడు. ఇన్‌స్టాల్ చేశాక ఆ సర్వర్‌ని వెంటనే క్లయింట్ బిజినెస్ కోసం స్టార్ట్ చేయడు. యూజ్ చేయడు. వెంటనే అంటే బేసిస్ అడ్మినిస్ట్రేటర్ కంపెనీ సర్వర్‌లో ఒక ఎస్ఏపి సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసేసాడు. ఇన్‌స్టాలేషన్ చేయగానే వెంటనే ఆ సర్వర్‌ని బిజినెస్ పర్పస్ కోసం క్లయింట్ యూజ్ చేయడు. ఎందుకంటే ఇన్‌స్టాలేషన్ తర్వాత బేసిస్ అడ్మినిస్ట్రేటర్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ చేయాలి. దాన్నే పోస్ట్ ఇన్‌స్టాలేషన్ స్టెప్స్ అంటారు. సో, దాని గురించే మనం ఇక్కడ ఇదిగోండి క్లియర్‌గా ఉంటది చూడండి ఇక్కడ. ఆఫ్టర్ యూ ఇన్‌స్టాల్ అన్ ఎస్ఏపి సిస్టమ్ ఇప్పుడు కంపెనీ సర్వర్ పక్కన పెట్టండి. మీ పర్సనల్ ల్యాప్‌టాప్‌లోనే మీరు ఏం చేశారు? మీ పర్సనల్ ల్యాప్‌టాప్‌లో మీరు ఎస్ఏపి నెట్‌వీవర్ 7.5 విండోస్ ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ మీద ఇన్‌స్టాల్ చేశారు మీరు. డేటాబేస్ యూజ్ చేసుకొని ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ డేటా డీబీ విండోస్ సర్వర్ 2025 ఓఎస్ యూజ్ చేసి మీరు బిల్డ్ చేశారు. బిల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి? స్టార్ట్ ఉంది. ఆ స్టార్ట్ తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు మనము ఆఫ్టర్ యూ ఇన్‌స్టాల్ అన్ ఎస్ఏపి సిస్టమ్, యూ మస్ట్ కంప్లీట్ ఏ నంబర్ ఆఫ్ పోస్ట్ ఇన్‌స్టాలేషన్ టాస్క్స్ బిఫోర్ యువర్ సిస్టమ్ ఈస్ రెడీ ఫర్ యూజ్. సో, అదే నేను చెప్పిన పాయింటే చెప్తున్నాడు. క్లయింట్‌కి మీరేం చెప్తారు? నేను ఇన్‌స్టాలేషన్ చేసేసాను. చేసిన వెంటనే ఆ సర్వర్ మీరు బిజినెస్ కోసం యూజ్ చేయరు. నేను కొన్ని టాస్క్‌లు చేయాలి ఇంకా. ఇన్‌స్టాలేషన్ అవ్విన తర్వాత కొన్ని టాస్క్‌లు చేయాలి. ఆ టాస్క్‌లే పోస్ట్ ఇన్‌స్టాలేషన్ స్టెప్స్ అంటారు అని. ఇక్కడ ఈ లైన్ ఏంటంటే పోస్ట్ ఇన్‌స్టాలేషన్ స్టెప్పు చాలా ఉంటాయి గదా! ముందు ఏ స్టెప్ చేయాలి? నెక్స్ట్ ఏ స్టెప్ చేయాలి? అలాగేమైనా ఆర్డర్ ఉందా అంటే, ఆర్డర్ ఉంది కానీ, ఆ ఆర్డర్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. మీరు యూజ్ చేసే డేటాబేస్‌ని బట్టి ఆర్డర్ అనేది చేంజ్ అవుద్ది. అంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇవి పోస్ట్ ఇన్‌స్టాలేషన్ స్టెప్స్. ఈ 10 స్టెప్స్ చెయ్యాలి. పోస్ట్ ఇన్‌స్టాలేషన్ స్టెప్స్ ఇవి. ముందు ఇది చేయాలి. తర్వాత ఇది చేయాలి. తర్వాత ఇది అనే ఆర్డర్ ఉంటది. కానీ ఆర్డర్ ఎప్పుడు మారద్దంటే మీరు యూజ్ చేసిన డేటాబేస్‌ని బట్టి. అంటే హనా డేటాబేస్ యూజ్ చేస్తే ఆ పోస్ట్ ఇన్‌స్టాలేషన్ స్టెప్స్ ఆర్డర్ మారద్ది. ఆర్కిల్ డేటాబేస్ యూజ్ చేస్తే ఆర్డర్ మారద్ది. ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ డేటాబేస్ యూజ్ చేస్తే ఆర్డర్ మారద్ది. ఆ విధంగా ఉంటది. సో, మీరు ఏ పోర్షన్స్ మీరు ఆర్డర్ అనేది మీ ఆ డేటాబేస్‌ని బట్టి డిపెండ్ అవుద్ది. ఓకే. ఇందులో ఫస్ట్ పోస్ట్ ఇన్‌స్టాలేషన్ స్టెప్ ఈ ట్రైనింగ్‌లో మనం చేసేది. మనం చేయాల్సిన ఫస్ట్ పోస్ట్ ఇన్‌స్టాలేషన్ స్టెప్స్ మీ ఓన్ హ్యాండ్స్‌తో మీరు చేయాల్సింది. ఇదిగోండి
మీకు నేనిచ్చే బ్యాకప్ ఫైలే ఇది. మీకు నేనిచ్చే బ్యాకప్ ఫైల్నే నేను యూజ్ చేస్తున్నాను. నేను వేరే బ్యాకప్ ఫైల్ ఏం యూజ్ చేయట్లేదు. మీకు బిఎండికే ఫైల్ అని ఇస్తున్నాను చూసారా, అదే ఫైల్ని నేను అక్కడ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటి? క్రియేట్ ఏ ఇనిషియల్ బ్యాకప్ ఆఫ్ ది న్యూలీ ఇన్స్టాల్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఇక్కడ క్లియర్ గా ఉంది, ఇదే లెసన్ 1. లెసన్ 1 ఇదే. లెసన్ 1 లో వాడు ఏం చెప్తున్నాడంటే, మనకి బుక్ ద్వారా లెసన్ 1 లో మనకి ఏం చెప్తున్నాడంటే ఫుల్ ఇన్స్టాలేషన్ బ్యాకప్ చేసుకోండి అని చెప్తున్నాడు. సో దాని గురించి ఇక్కడ సమ్ థియరీ కూడా ఇచ్చాడు. బ్యాకప్ యువర్ ఎస్ఏపి సిస్టమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్. ఇన్స్టాలేషన్ అవ్విన వెంటనే బ్యాకప్ చేసి పెట్టుకోమంటున్నాడు. ఎందుకు బ్యాకప్ చేసుకోవాలి? ఇప్పుడు ఇన్స్టాలేషన్ అయిన వెంటనే నేను ఆ ఇన్స్టాలేషన్ ఫైల్స్ అన్ని నేను బ్యాకప్ చేశాను. బ్యాకప్ చేసి ఒక వారం రోజులు నేను ఆ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను. సడన్గా ఆ సిస్టమ్ లో నేను ఏదో కరెక్ట్ చేసేసాను. సిస్టమ్ అనేది కరెక్ట్ అయిపోయింది, ఇంకా దాన్ని ఆ సిస్టమ్ అనేది వర్క్ అవట్లేదు, ఇంకా దాన్ని యూజ్ చేయలేము. అప్పుడు నేను ఏం చేయాలి? నేను మళ్ళీ ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇన్స్టాలేషన్ తర్వాత బ్యాకప్ ఫైల్ ఉంది కదా, ఆ బ్యాకప్ ఫైల్ నేను యూజ్ చేసుకుంటే నాకు 10 నిమిషాల్లో సిస్టమ్ రెడీగా ఉంటుంది. సో దానికోసము మనం ఏం చేయాలంటే, ఇన్స్టాలేషన్ అవ్విన వెంటనే కంపెనీ సర్వర్ లో అయినా మీ పర్సనల్ ల్యాప్టాప్ లో అయినా మీరు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేశాక దాన్ని ఎలా బ్యాకప్ చేయాలనేది నేర్చుకోవాలి. సో ద బ్యాకప్ ఆపరేషన్ సేవ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ ఆల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. క్లియర్ గా చెప్తున్నాడు. బ్యాకప్ చేయటం వల్ల ఏం జరగద్ది? ఆ ఎస్ఏపి సిస్టము దానికి సంబంధించిన ఫైల్స్ మొత్తం బ్యాకప్ అయిపోద్ది. సో కింద కూడా ఇంకా క్లియర్ గా ఇచ్చాడు, ఆల్ డేటాబేస్ స్పెసిఫిక్ డైరెక్టరీ. అంటే డేటాబేస్ సంబంధించిన ఫోల్డర్స్ ఫైల్స్ మొత్తం బ్యాకప్ అయిపోద్ది. మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం బ్యాకప్ అయిపోద్ది. మనకి రిజిస్ట్రీ అని ఉంటుంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో, అది బ్యాకప్ అయిపోద్ది. అలాగే ఎస్ఏపి డ్రైవ్స్ కి వెళ్తే మనము ఎస్ఏపి డ్రైవ్స్ లో ఇన్స్టాలేషన్ డ్రైవ్కి వెళ్తే యుఎస్ఆర్ ఎస్ఏపి, ఇదిగోండి ఇది మొత్తం బ్యాకప్ అయిపోద్ది. ట్రాన్స్ డైరెక్టరీ అంటారు, ఇది మొత్తం బ్యాకప్ అయిపోద్ది. ఇదిగోండి ఇదిగోండి డేటాబేస్ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇది కూడా మొత్తం బ్యాకప్ అయిపోద్ది. సో ఈ విధంగా మొత్తం బ్యాకప్ అయిపోద్ది. టోటల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, యుఎస్ఆర్ ఎస్ఏపి ఎస్ఐడి డైరెక్టరీ మొత్తం బ్యాకప్ అయిపోద్ది. ట్రాన్స్ డైరెక్టరీ మొత్తం బ్యాకప్ అయిపోద్ది. సో మనము బ్యాకప్ ఈ విధంగా మొత్తం బ్యాకప్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విఎండికే బ్యాకప్ అంటాను. విఎండికే బ్యాకప్ అంటే ఏంటి? ఇదిగోండి నా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో ఇదిగోండి ఈ ఫైల్ 3 KB, ఇదిగోండి ఈ ఫైల్ 49.5 GB ఉంది. ఈ 2 ఫైల్ నేను ఇన్స్టాలేషన్ తర్వాత బ్యాకప్ చేసుకున్నాను. సో నేను దాన్ని అక్కడి నుంచి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ నుంచి నా మెయిన్ సిస్టమ్ లోకి కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని ఇదిగోండి ఆ బ్యాకప్ ఫైల్ ని నేను యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసినప్పుడు ఇలాగ అన్ని ఫైల్స్ వస్తాయి. అంతే, నాకు 5 minutes లో మొత్తం సిస్టమ్ రెడీ అయిపోద్ది బ్యాకప్ యూజ్ చేయటం వల్ల. సో ఇప్పుడు ఇక్కడ మీరేం నేర్చుకోవాలంటే, బ్యాకప్ లో మీకు ఆల్రెడీ విఎండికే బ్యాకప్ ఎలా చేయాలో చెప్పినాను. నా యూట్యూబ్ లో కూడా విఎండికే ఫైల్ ని బ్యాకప్ ఎలా చేయాలో చెప్పినాను క్లియర్ గా, అది చూస్తే మీకు అర్థమవుద్ది. ఇక్కడ ఏంటంటే డేటాబేస్ బ్యాకప్ చెప్తాను. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు డేటాబేస్ ని బ్యాకప్ చేయాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, మనకి డేటాబేసెస్ ఏమేమి ఉంటాయి? DB2, SAP AC, SAP MassDB, SAP HANA, Oracle, MS SQL సర్వర్. మనకి ఈ 6 డేటాబేసెస్ ఉన్నాయి. ఇప్పుడు డేటాబేస్ బ్యాకప్ MS SQL సర్వర్ డేటాబేస్ బ్యాకప్ ఒకలాగా ఉంటుంది. ఆర్కిల్ డేటాబేస్ బ్యాకప్ డిఫరెంట్. ఈ రెండు సేమ్ కాదు. MS SQL సర్వర్ డేటాబేస్ బ్యాకప్ ఎలా చేయటమో తెలిస్తే ఆర్కిల్ డేటాబేస్ బ్యాకప్, హనా డేటాబేస్ బ్యాకప్ కూడా వచ్చేసినట్టు కాదు. ఎందుకంటే ఆర్కిల్ డేటాబేస్ బ్యాకప్ వేరేలాగా ఉంటుంది, MS SQL సర్వర్ డేటాబేస్ బ్యాకప్ వేరేలాగా ఉంటుంది, హనా డేటాబేస్ బ్యాకప్ వేరేలాగా ఉంటుంది.
సో ప్రతి డేటాబేస్ మనం బ్యాకప్ చేసే విధానం మాత్రం వేరుగా ఉంటుంది, ఒకేలాగా మాత్రం ఉండదు. సో ఇప్పుడు మనం ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ బ్యాకప్ చేసేటప్పుడు నా ఎస్ఏపి సిస్టమ్ ఇప్పుడు రన్నింగ్ లో లేదు, అంటే ఆఫ్లైన్ బ్యాకప్ చేస్తున్నాను, ఆఫ్లైన్ బ్యాకప్. సో ఇక్కడ మనం సెర్చ్ క్లిక్ చేసి ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని టైప్ చేయాలి. ఇదిగోండి ఇదే ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో, దీన్ని క్లిక్ చేయాలి. ఇదిగోండి ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కనెక్ట్ క్లిక్ చేయాలి. చూడండి కనెక్ట్ అయింది. ఇప్పుడు డేటాబేసెస్ అని ఉంది కదా, దీన్ని ఎక్స్పెంచాలి ఈ ఐకాన్ క్లిక్ చేసి. ఇక్కడ ఎస్ఐడి ఉంది కదా, మన ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఎన్డబ్ల్యూడి, దాన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్, ఇదిగోండి బ్యాకప్కి వెళ్ళి ఇదిగోండి బ్యాకప్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఇక్కడ బ్యాకప్ టైప్ చూడండి, మనం బ్యాకప్ టైప్ ఫుల్ చేస్తున్నాం, అంటే ఇక్కడ క్లియర్ హెడ్డింగ్ కూడా ఉంది, బ్యాకప్ డేటాబేస్. ఈ డేటాబేస్ ని మనం బ్యాకప్ చేస్తున్నాం, ఫుల్ బ్యాకప్. ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేస్తే మనకి డిఫరెన్షియల్, ట్రాన్సాక్షన్, లాగ్ అని ఉంటుంది. వాటి గురించి మనం డేటాబేస్ టాపిక్ లో ఆ డిఫరెన్షియల్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ లాగ్ అంటే ఏంటో మనం తెలుసుకుంటాం. ప్రెసెంట్ అయితే మన డేటాబేస్ ని ఫుల్ బ్యాకప్ అనేది చేస్తున్నాం. ఇదిగోండి సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్, సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్, ఈ ఫోల్డర్ లోపల ఈ ఫోల్డర్, ఇదిగోండి బ్యాకప్. ఈ ఫోల్డర్ లోకి కంటిన్యూ క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్ లో ఆ ఫైల్ అనేది సేవ్ అవుతుంది. లేదు నాకు ఈ లొకేషన్ వద్దంటే రిమూవ్ క్లిక్ చేసి యాడ్ అని క్లిక్ చేసి మీరు ఏ లొకేషన్ లో సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ ని ప్రొవైడ్ చేయండి. సో నేను ఇప్పుడైతే డిఫాల్ట్ లొకేషన్ యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఓకే క్లిక్ చేయగానే బ్యాకప్ ఇక్కడ ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అయిపోద్ది 0 నుంచి 100%. ఓకే, అది ఎంత టైం తీసుకుంటుంది బ్యాకప్ అనేది మీ డేటాని బట్టి ఉంటుంది. మీ డేటాబేస్ లో డేటా చాలా ఉందంటే బ్యాకప్ టైం తీసుకుంటుంది. మీ డేటాబేస్ లో తక్కువ డేటా ఉంటే బ్యాకప్ తొందరగా అయిపోద్ది. ఇప్పుడు మనకి ఇన్స్టాలేషన్ తర్వాత బ్యాకప్ చేస్తున్నాం కాబట్టి మనకి చాలా తొందరగా బ్యాకప్ అయిపోద్ది, ఎందుకంటే తక్కువ డేటా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోవచ్చు, ఇంత డేటా బ్యాకప్ అయింది, ఎంత టైము అనేది కూడా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి క్లియర్ గా ఇక్కడ చెప్తున్నాడు, ద బ్యాకప్ ఆఫ్ డేటాబేస్ ఎన్డబ్ల్యూడి కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ డేటాబేస్ బ్యాకప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసారు. ఎవరు చేశారు? మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో చేసింది. ఓకే క్లిక్ చేసి క్లోజ్ చేసేస్తే ఇదిగోండి ఇక్కడ మనకి ఆ బ్యాకప్ ఫైల్ అందుబాటులో ఉంటుంది. ఇదిగోండి దీన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి 8.63 GB ఉంది. ఈ 8.63 GB మనకి బ్యాకప్ అవడానికి ఒక 1 minute అలా తీసుకుంది. సో దాన్ని బట్టి డేటా ఎంత ఫాస్ట్ గా, అంటే డేటాను బట్టి ఎంత టైం తీసుకుంటుంది అనేది కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం బ్యాకప్ అనేది చేసుకోవాలి. డేటాబేస్ ని ఇన్స్టాలేషన్ తర్వాత ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్ కంపెనీ సర్వర్ లో డేటాబేస్ ని బ్యాకప్ చేయాలి. ఫుల్ ఎస్ఏపి సిస్టమ్ ని బ్యాకప్ చేసి పెట్టాలి. అది ఒక పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్ చేయాలి. సో ఈ యూనిట్ లో లెసన్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు పోస్ట్ ఇన్స్టాలేషన్ యాక్టివిటీస్ అనే యూనిట్ లో ఈ లెసన్ 1 అనేది కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు లెసన్ 2 గా వెళ్తే మనము, సో ఇది చెప్పే ముందు నేను ఒక టాపిక్ చెప్తాను. ఇక్కడ మన ఎస్ఏపి సిస్టమ్ స్టార్ట్ చేయాలి. ఇదిగోండి నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను, ఎస్ క్లిక్ చేస్తున్నాను.
మీకు స్టార్ట్ అండ్ స్టాప్ ఇది పోస్ట్ ఇన్స్టాలేషన్ యాక్టివిటీస్ అయ్యాక నేను చెప్తాను. దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఇదిగోండి, ఇది ఇలా రెడ్ కలర్ ఉంటే ఎర్రర్. మనం అలాగే వెయిట్ చేయాలి, లేదా సెలెక్ట్ చేసుకొని రీఫ్రెష్ క్లిక్ చేయొచ్చు. ఇదిగోండి, ఇలాగా మనం ఇన్స్టాల్ చేసిన అన్ని ఇన్స్టాన్సెస్ ఈ విధంగా మనకి క్లియర్ గా చూపిస్తేనే స్టార్ట్ చేయాలి ఈ విధంగా. సో నేను ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి స్టార్ట్. ఓకే, ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ ముందు ఒకే ఒక యూజర్ అందుబాటులో ఉండేది, అడ్మినిస్ట్రేటర్. ఇన్స్టాలేషన్ తర్వాత మనకి ఎస్ఐడి ఏడిఎం అనే యూజర్ కూడా అందుబాటులో ఉంటుంది. మనం ఎస్ఐడి ఏడిఎం యూజర్ లో లాగిన్ అవ్వాలి ఇన్స్టాలేషన్ తర్వాత, అడ్మినిస్ట్రేటర్ యూజర్ లో లాగిన్ అవ్వకూడదు. సో ఇక్కడ మనము మాస్టర్ పాస్వర్డ్ ఇవ్వాలి, final_2345. అది నా సిస్టమ్ యొక్క మాస్టర్ పాస్వర్డ్. ఓకే క్లిక్ చేసి నేను అది స్టార్ట్ చేస్తున్నాను. ఈ లోపల ఎస్ఏపి లాగిన్ ఐకాన్ క్లిక్ చేసి నేను ఎంట్రీ క్రియేట్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడైతే ఇదే సిస్టమ్ లో ఎస్ఏపి గ్యూఐ మెయింటైన్ చేస్తున్నాను. సపరేట్ సిస్టమ్ కూడా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు ఎస్ఏపి గ్యూఐకి. సో స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను ఇప్పుడు ఎస్ఏపి లాగిన్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెడీగా ఉన్నాను. సిస్టమ్ స్టార్ట్ అవగానే మనము సెకండ్ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ చేసుకోవాలి. మన ఫస్ట్ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం ఫస్ట్ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ లో బ్యాకప్ డేటాబేస్ అనేది చేసేసాము. ఇప్పుడు మనము ఇన్స్టాలేషన్ చెక్ అనేది చేయాలి. సో అది వచ్చి మనకి వేరే యూనిట్ లో ఉంది ఆ ఇన్స్టాలేషన్ చెక్ అనేది, కానీ ఖచ్చితంగా ముందు ఆ ఇన్స్టాలేషన్ చెక్ అనేది మనం చేయాలి. ఇదిగోండి, దీని గురించే మనం ఇప్పుడు ఇన్స్టాలేషన్ చెక్స్ అనేది చేయాలి. టీ కోడ్ వచ్చి ఆ ఇన్స్టాలేషన్ చెక్ కి టీ కోడ్ వచ్చి SICK లేదా SM28. ఈ రెండిట్లో మీరు ఏదో ఒక టీ కోడ్ యూజ్ చేసుకోవచ్చు. రెండు టీ కోడ్లు పనిచేస్తాయి ఆ ప్రోగ్రామ్ కి. ఈ రెండు టీ కోడ్స్ మనకి సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు టీ కోడ్ లో మీరు ఏ టీ కోడ్ అన్నా యూజ్ చేసుకోండి. అసలు ఏంటి ఈ ప్రోగ్రామ్ ఏంటి, మనం ఏం చేయాలి? ఇదిగోండి, ఈ SICK అనే టీ కోడ్ మీరు ఎంటర్ చేయటం వల్ల ఏం జరగదంటే మీ ఇన్స్టాలేషన్ మొత్తం చెక్ చేస్తుంది. కంప్లీట్ మీ ఇన్స్టాలేషన్ మొత్తం చెక్ చేస్తుంది. అలాగే మీ యొక్క ఎస్ఏపి రిలీజు, మీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ కంపాటబిలిటీ చెక్ చేస్తుంది. ఈ రెండింటి మధ్యన కంపాటబిలిటీ చెక్ చేస్తుంది. ఎస్ఏపి రిలీజు, ఆపరేటింగ్ సిస్టమ్ ఈ రెండింటి మధ్యన వర్షన్ కంపాటబిలిటీ చెక్ చేస్తుంది. అలాగే కెర్నల్ మ్యాచ్ అవుతుందా డేటాబేస్ చెక్ చేస్తుంది. అలాగే మెసేజ్ సర్వర్, వర్క్ ప్రాసెస్, ఎన్క్యూ సర్వర్ ఇవన్నీ చెక్ చేస్తుంది. చెక్ చేసి ఇదిగోండి SICK అని టైప్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది. ఎర్రర్ లేకపోతే ఇదిగోండి మీ ఎస్ఏపి సిస్టమ్ మొత్తాన్ని నేను చెక్ చేశాను. నేను చెక్ చేశాక నాకు ఎలాంటి ఎర్రర్స్ అనేది కనిపించలేదు. సో ఇప్పుడు మీరు ఈ సిస్టమ్ ని యూజ్ చేయొచ్చు. ఫర్దర్ పోస్ట్ ఇన్స్టాలేషన్ యాక్టివిటీస్ ఈ సిస్టమ్ లో మీరు చేసుకోవచ్చు అని చెప్తుంది. సో ఇదిగోండి ఏమేమి చెక్ చేస్తాను అనేది క్లియర్ గా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ కూడా ఇచ్చాడు. ఇదిగోండి చెక్ ద ఇన్స్టాలేషన్ ఫర్ ఎస్ఏపి సిస్టమ్. మీ యొక్క ఎస్ఏపి సిస్టమ్ ని చెక్ చేయండి. టీ కోడ్ వచ్చి SICK. మీ దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న యూజర్ ఇన్స్టాలేషన్ తర్వాత మీ దగ్గర ఏ యూజర్ అయితే అందుబాటులో ఉంటుందో ఆ యూజర్ యూజ్ చేసి ఇన్స్టాలేషన్ చెక్ చేయండి అంటున్నాడు. సో ఇప్పుడు మనము డబుల్ క్లిక్ చేస్తున్నాను ఎంట్రీని. సో ఇప్పుడు నేను
క్లయింట్ ఇస్తున్నాను, క్లయింట్ 000, యూజర్ డిడిఐసి, పాస్వర్డ్ వచ్చి మాస్టర్ పాస్వర్డ్. అంటే నాకు ఇన్స్టాలేషన్ టైంలో SWPM చెప్పింది నాకు, నేను క్రియేట్ చేస్తున్నాను క్లయింట్ 000లో డిడిఐసి యూజర్ ని నేను క్రియేట్ చేస్తున్నాను, ఇన్స్టాలేషన్ తర్వాత నీకు ఆ క్రెడెన్షియల్స్ అందుబాటులో ఉంటాయి, యూజ్ చేసుకోమని నాకు ఎవరు SWPM సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఇన్స్టాలేషన్ టైంలోనే నాకు చెప్పింది. నేను ఇన్స్టాలేషన్ టైంలో ఏం చేశాను, నాకు SWPM ఏదైతే చెప్పిందో, ఇదిగోండి నాకు SWPM ఈ డీటెయిల్స్ చెప్పింది. ఇన్స్టాలేషన్ టైంలో నీకు క్లయింట్ 000 ఉంటుంది, క్లయింట్ 000లో యూజర్ డిడిఐసి యూజర్ అందుబాటులో ఉంటుంది, పాస్వర్డ్ ప్లేస్ లో నేను మాస్టర్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వు అని నాకు చెప్పింది. సో నా మాస్టర్ పాస్వర్డ్ ఇది, నా మాస్టర్ పాస్వర్డ్. అలాగే లాగ్ ఆన్ లాంగ్వేజ్ అనేది కూడా అడగద్ది మనకి. ఈ లాగ్ ఆన్ లాంగ్వేజ్ EN అంటే ఇంగ్లీష్, మనకి 2 లాంగ్వేజెస్ అందుబాటులో ఉంటాయి ఇన్స్టాలేషన్ తర్వాత. ఇంగ్లీష్ ని షార్ట్ కట్ లో EN అని టైప్ చేస్తాము, జర్మన్ లాంగ్వేజ్ ని షార్ట్ కట్ లో DE అని టైప్ చేస్తాము. సో ఇప్పుడు ఈ 2 లాంగ్వేజెస్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేయాలంటే EN అని యూజ్ చేయండి, జర్మన్ లాంగ్వేజ్ యూజ్ చేయాలనుకుంటే DE అని యూజ్ చేసి ఈ క్రెడెన్షియల్స్ తో మీరు SAP సిస్టమ్ లోకి లాగిన్ అవ్వమంటుంది. ఈ స్క్రీన్ వచ్చి SAP GUI లాగాన్ స్క్రీన్ అంటారు. ఆ స్క్రీన్ వచ్చి మనకి SAP GUI లాగాన్ స్క్రీన్ అంటారు. ఇప్పుడు ఆ స్క్రీన్ లో ఏంటంటే SAP GUI లాగాన్ స్క్రీన్ లో ఏంటంటే మనము SAP సిస్టమ్ లోకి లాగిన్ అవ్వాలంటే క్లయింట్ డీటెయిల్స్ ఇవ్వాలి, యూజర్ డీటెయిల్స్ ఇవ్వాలి, పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి, లాగాన్ లాంగ్వేజ్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఇవి నాకు ఇన్స్టాలేషన్ టైంలో SWPM చెప్పింది కాబట్టి నేను ఆల్రెడీ నోట్ చేసుకున్నాను ఈ డీటెయిల్స్. ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఇచ్చి ఆ డీటెయిల్స్ తో నేను ఆ SAP సిస్టమ్ లోకి లాగిన్ అవుతున్నానా లేదా అనేది నేను చెక్ చేసుకుంటున్నాను. ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, ఇదిగోండి లాగిన్ అనేది జరుగుతుంది నాకు. అంటే క్లయింట్ 000లో డిడిఐసి యూజర్ లాగిన్ అవుతున్నాడు. క్లయింట్ అనేది 3 డిజిట్ నంబరు, 000 నుంచి 999 వరకు మనకి క్లయింట్ ఉంటుంది, 3 డిజిట్ నంబరు. సో మనకి ఆ క్లయింట్ లో లాగిన్ అనేది జరుగుతుందా లేదా అనేది నేను చెక్ చేశాను, నాకు లాగిన్ అనేది జరుగుతుంది. అంటే SWPM నాకు చెప్పినట్టు నేను ఇన్స్టాలేషన్ తర్వాత నేను ఆ క్రెడెన్షియల్స్ నేను యూజ్ చేయొచ్చు. ఇదిగోండి కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ క్లయింట్ 000లో డిడిఐసి యూజర్ ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నాడు, అందువల్ల ఈ పాపప్ వచ్చింది. అదే తర్వాత సెకండ్ టైం లాగిన్ అయ్యేటప్పుడు మనకి పాపప్ రాదు, ఇంకా ఫస్ట్ టైం ఒక్కటే మనకు ఆ పాపప్ వస్తుంది. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తాం. మన కీబోర్డ్ లో ఎంటర్ బటన్ కూడా ప్రెస్ చేయొచ్చు అక్కడ మనం. ఓకే, సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యాం చూడండి. ఇది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అని పిలుస్తారు. ఇప్పుడు లాగ్ ఆఫ్ అయిపోతున్నాను నేను, ఇదిగోండి ఈ ఐకాన్ క్లిక్ చేస్తే మనం లాగ్ ఆఫ్ అవ్వచ్చు SAP సిస్టమ్ నుంచి. క్లిక్ చేశాను, ఈ పాపప్ వస్తుంది. ఇక్కడ ఎప్పుడు మనం SA క్లిక్ చేయాలి, ఎందుకంటే మనం లాగ్ ఆఫ్ అవ్వడానికే కాబట్టి ఎస్. మళ్ళీ ఎంట్రీ డబుల్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ అంటే నాకు SWPM ఏమేమి క్రెడెన్షియల్స్ ఇచ్చిందో అవన్నీ యూజ్ చేసి చెక్ చేసుకుంటున్నాను. అంటే నాకు ఇప్పుడు SWPM క్లయింట్ 000లో డిడిఐసి యూజరే కాకుండా ఇంకొక యూజర్ డీటెయిల్స్ కూడా ఇచ్చింది. ఆ యూజర్ నేమ్ వచ్చి SAP స్టార్. SAP స్టార్ అనేది యూజర్ యొక్క పేరు, డిడిఐసి అనేది కూడా యూజర్ యొక్క పేరు, నేమ్. ఇప్పుడు మనము ఇక్కడ మళ్ళీ 000 క్లయింట్ ఇక్కడ SAP స్టార్ అని టైప్ చేసి ఇక్కడ మాస్టర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, final_2345 ఎంటర్. ఇదిగోండి ఫస్ట్ టైము
మీరు 000 క్లయింట్ లో ఎస్ఏపి స్టార్ యూజర్ ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నారు కాబట్టి మనకి పాపప్ వచ్చింది. కంటిన్యూ. ఇదిగోండి ఇప్పుడు మనం 000 క్లయింట్ లో ఎస్ఏపి స్టార్ యూజర్ తో కూడా సక్సెస్ఫుల్ గా లాగిన్ అయిపోయాం. ఇప్పుడు లాగ్ ఆఫ్ ఇంకో వేలో చూపిస్తాను. మనం ఇందాక లాగ్ ఆఫ్ ఈ విధంగా చేసాం కదా, ఇంకో వేలో కూడా మనం లాగ్ ఆఫ్ చేయొచ్చు. సిస్టమ్ లాగ్ ఆఫ్, ఇక్కడ ఎప్పుడు మనం ఎస్ క్లిక్ చేయాలి. ఈ విధంగా మనము లాగ్ ఆఫ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ డబల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, నెట్ వీవర్ 7.5 ఈసీసీ వీటిలన్నిట్లో 000 క్లయింట్ 001 క్లయింట్ కూడా ఉంటుంది అందుబాటులో ఇన్స్టాలేషన్ తర్వాత. కానీ ఎస్ఏపి S4HANA సర్వర్ సిస్టమ్ కూర్చే లోపల ఇన్స్టాలేషన్ తర్వాత 000 క్లయింట్ ఒక్కటే అందుబాటులో ఉంటుంది, 001 క్లయింట్ ఉండదు ఎస్ఏపి S4HANAలో. సో ఇప్పుడు మనము ఇక్కడ 001 క్లయింట్ 001 క్లయింట్ లో కూడా సేమ్ క్రెడెన్షియల్స్ ఇచ్చింది నాకు. SWPM నాకు ఇన్స్టాలేషన్ టైంలో 001 క్లయింట్ కూడా సేమ్ ఇచ్చింది క్రెడెన్షియల్స్. 001 క్లయింట్ లో కూడా DDIC యూజర్ ఉంది, యూజ్ చేసుకోమని నాకు ఈ క్రెడెన్షియల్స్ అనేది ఇచ్చింది. నేను నోట్ చేసుకున్నాను. ఆ క్రెడెన్షియల్స్ తో ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను. ఎంటర్. ఇదిగోండి సక్సెస్ఫుల్ గా 001 క్లయింట్ లో DDIC యూజర్ సక్సెస్ఫుల్ గా లాగిన్ అయిపోయింది. కంటిన్యూ. ఓకే, ఇప్పుడు మీకు ఇంకో వేలో లాగ్ ఆఫ్ చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ మనము మన సిస్టమ్ యొక్క ఎస్ఏపి సిస్టమ్ ఐడి, మనం ఏ క్లయింట్ లో లాగిన్ అయ్యాము, మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ డీటెయిల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది మనం హైడ్ చేసుకోవాలనుకుంటే ఇది క్లోజ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే హైడ్ అవుద్ది. అన్హైడ్ చేయాలంటే మళ్ళీ దాన్నే క్లిక్ చేసేది మనము. ఆ విధంగా దాన్ని మనం హైడ్ అన్హైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఇది కమాండ్ ఫీల్డ్ అంటారు. కమాండ్ ఫీల్డ్ ఇక్కడే మనం టీ కోడ్స్ రాసుకోవచ్చు, రాయాలి. ఇదిగోండి దీని కూడా ఈ ఐకాన్ క్లిక్ చేసి ఇదిగోండి క్లోజ్ కమాండ్ ఫీల్డ్, ఇదిగోండి ఓపెన్ కమాండ్ ఫీల్డ్. ఆ విధంగా మీకు ఆ కమాండ్ ఫీల్డ్ నాకు వద్దు అనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. దాన్ని కమాండ్ ఫీల్డ్ అంటారు. ఇదిగోండి ఇక్కడే క్లియర్ గా మనం మౌస్ దాని మీద పెట్టగానే ఇదిగోండి కమాండ్ ఫీల్డ్ అని క్లియర్ గా చెప్తుంది. దీన్ని మనం కమాండ్ ఫీల్డ్ అనాలి. ఇక్కడే మనం టీ కోడ్స్ టైప్ చేస్తాము. కమాండ్ ఫీల్డ్ అంటారు. మనము ట్రాన్సాక్షన్ కోడ్ అంటాము. ట్రాన్సాక్షన్ కోడ్ అని పిలవచ్చు, లేదా షార్ట్ కట్ లో సింపుల్ గా టీ కోడ్ అని కూడా పిలుస్తారు. ఏ విధంగా పిలిచినా ఒకటే, రెండిట్లో మీరు ట్రాన్సాక్షన్ కోడ్ అని పిలవండి లేదా టీ కోడ్ అని పిలవండి, ఎలాగన్నా పిలవండి, అది మీ ఇష్టము. సో ఇప్పుడు ఇక్కడ నేను లాగ్ ఆఫ్ టీ కోడ్ ద్వారా లాగ్ ఆఫ్ మీకు చెప్తాను. సో మనకి ఒక టీ కోడ్ ఉంది, /NEND అనేది టీ కోడ్. అలాగే ఇంకో టీ కోడ్ కూడా ఉంది, /NEX అనే టీ కోడ్. ఈ రెండు టీ కోడ్స్ మనము లాగ్ ఆఫ్ కోసం యూజ్ చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ నేను టీ కోడ్ ఇస్తున్నాను, /NEND అని ఇస్తున్నాను. ఇంకోటి, ఈ టీ కోడ్ అనేది మీరు క్యాప్స్ లెటర్స్ లో ఇవ్వచ్చు లేదా స్మాల్ లెటర్స్ లో ఇవ్వచ్చు, ఎలా ఇచ్చినా పనిచేస్తుంది. టీ కోడ్ క్యాప్స్ లెటర్స్ లోనే ఇవ్వాలని రూల్ ఏం లేదు, స్మాల్ లెటర్స్ లోనే ఇవ్వాలని రూల్ లేదు. మీరు క్యాప్స్ లెటర్స్ లో ఇవ్వచ్చు లేదా స్మాల్ లెటర్స్ లో ఇవ్వచ్చు, అది మీ ఇష్టము. నేను ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇదిగోండి లాగ్ ఆఫ్ కి ఎస్. సో మళ్ళీ ఎంట్రీ డబల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇన్స్టాలేషన్ టైంలో ఈ 001 క్లయింట్ లో DDIC యూజరే కాకుండా ఇంకొక యూజర్ కూడా ఉందని నాకు ఇంటిమేట్ చేసింది. ఆ డీటెయిల్స్ కూడా నేను సేవ్ చేసుకున్నాను. ఇది SAP స్టార్ యూజర్ కూడా ఉంది 001 క్లయింట్ లో. నేను లాగిన్ అవుతున్నాను. ఎంటర్. సక్సెస్ఫుల్ గా లాగిన్ అయింది. ఓకే, లాగ్ ఆఫ్ కి సేమ్ /NEX ఇస్తున్నాను ఈసారి. ఇందాక NEND కోడ్ యూజ్ చేశాను లాగ్ ఆఫ్ కి, ఇప్పుడు లాగ్ ఆఫ్ కి /NEX అని ఇస్తున్నాను. ఎంటర్. /NEND అనే టీ కోడ్ ఇచ్చినప్పుడు నాకు అది లాగ్ ఆఫ్ కి పాపప్ వచ్చింది. అదే /NEX అనే టీ కోడ్ ఇచ్చినప్పుడు నాకు లాగ్ ఆఫ్ కి ఎలాంటి పాపప్ రాలేదు. ఓకే, మీకు అందరికీ అర్థమైంది. ఇన్స్టాలేషన్ తర్వాత మనకి SAP NetWeaver 7.5 లో ఏ క్లయింట్స్, ఏ యూజర్స్,
పాస్వర్డ్, లాగన్ లాంగ్వేజెస్ ఏవి అందుబాటులో ఉన్నాయనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ చెక్ చేయాలి. ఇదిగోండి, నేను ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తున్నానో కంపెనీ సర్వర్లో కూడా మనం అలాగే చేస్తాం ఇన్స్టాలేషన్ చెక్. ఇప్పుడు మన దగ్గర ఉన్న దాంట్లో నేను క్లయింట్ 000 DDIC యూజర్ యూజ్ చేసుకుని నేను లాగిన్ అవుతున్నాను. ఇన్స్టాలేషన్ చెక్ సంబంధించిన టీ కోడ్ ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. SICK అని ఇస్తున్నాం. SICK. ఇదిగోండి, ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను. అది నా సిస్టమ్ మొత్తాన్ని చెక్ చేసి, నీ సిస్టమ్ మొత్తాన్ని నేను చెక్ చేశాను, నాకు ఎలాంటి ఎర్రర్స్ ఏం కనిపించలేదు, ఇంకా నువ్వు ఈ సిస్టమ్ని కొరవ పోస్ట్ ఇన్స్టాలేషన్ యాక్టివిటీస్ నువ్వు చెయ్యొచ్చు అని నాకు క్లియర్గా చెప్తుంది. అంతే. ఇప్పుడు ముందే ఎందుకు ఇన్స్టాలేషన్ చెక్ లాగిన్ అవ్వగానే ఎందుకు మనం ఇన్స్టాలేషన్ చెక్ చేసామంటే, ఇప్పుడు చాలా పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ మనం చేసేసాము లాగిన్ అవ్వగానే. ఇన్స్టాలేషన్ చెక్ చేయకుండా ఒక 5-6 పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ చేసేసి ఇన్స్టాలేషన్ చెక్ మనం చేసామంటే, ఆ ఇన్స్టాలేషన్ చెక్ లో ఎర్రర్ ఉందంటే, ఎర్రర్ ఉంటే ముందు ఎర్రర్ ని సాల్వ్ చేయాలి మనం. ఎర్రర్ సాల్వ్ చేయకుండా పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ చేయకూడదు. అందువల్ల మనం SAP సిస్టమ్ లోకి ఇన్స్టాలేషన్ తర్వాత లాగిన్ అవ్వగానే ఏమైనా ఎర్రర్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. అది చెక్ చేయకుండా మనము ఫర్దర్ చేయకూడదు. ఇదిగోండి, ఎర్రర్ వస్తే ఎలా ఉంటుంది ఈ విధంగా. ఇదిగోండి, ఇక్కడ ఏం చెప్తుంది, నీ SAP సిస్టమ్ మొత్తం నేను చెక్ చేశాను, నో అప్లికేషన్ సర్వర్ ఆఫర్స్ అండ్ BTP సర్వీసు సర్వర్ ప్రాబ్లమ్ లో ఉంది. ఇదిగో సర్వర్ ప్రాబ్లమ్స్ విత్ డిటెక్టెడ్ డ్యూరింగ్ ఇనిషియల్ సిస్టమ్ చెక్. SICK నువ్వు చేయటం వల్ల ఆ చెక్ లో సర్వర్ ప్రాబ్లం ఉందని డిటెక్ట్ చేశాను. ప్లీజ్ డూ నాట్ యూజ్ దట్ సిస్టమ్ బిఫోర్ ఫిక్సింగ్ దిస్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ ని నువ్వు ఫిక్స్ చేయకుండా ఈ సిస్టమ్ ని నువ్వు యూజ్ చేయొద్దు. ఈ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేశాకే ఈ సిస్టమ్ ని నువ్వు అదర్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేయాలి. చాలా క్లియర్ గా మనకు అక్కడ చెప్తుంది. సో అందువల్ల ఇన్స్టాలేషన్ అయిన వెంటనే మనం SICK అనే చెక్ చేసి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎర్రర్ ఉంటే ఈ ప్రాబ్లమ్ ని మనం అది ఎలా సాల్వ్ చేయాలో ఆ విధంగా మనం సాల్వ్ చేసి మళ్ళీ కన్సిస్టెన్సీ చెక్ మళ్ళీ SICK ద్వారా చెక్ చేసి అక్కడ ఎలాంటి ఎర్రర్స్ లేవని తెలిసాకే మనం ఆ సిస్టమ్ ని ఫర్దర్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేయాలి. ఇదిగోండి, మనం బ్యాక్ వెళ్ళడానికి ఈ బటన్ ప్రెస్ చేయొద్దు, లేదా కీబోర్డ్ లో F3 షార్ట్ కట్. సో SM28 కూడా మనం యూజ్ చేయొద్దు. ఎంటర్. ఓకే. సో ఆ ఇన్స్టాలేషన్ చెక్ అనేది అయిపోయింది. అంత మించి ఇంకేం లేదు ఇన్స్టాలేషన్ చెక్ లో. ఇంకా నెక్స్ట్ వచ్చే లోపల, నెక్స్ట్ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ వచ్చే లోపల మనం ఒక డిఫాల్ట్ కంపెనీ అడ్రస్ ని క్రియేట్ చేయాలి. డిఫాల్ట్ కంపెనీ అడ్రస్ ని క్రియేట్ చేయాలి. టీ కోడ్ వచ్చి SUCOMP. కంపెనీలో COMP, SUCOMP ఇది టీ కోడ్. అంటే ఇప్పుడు ఒక కంపెనీ అడ్రస్ ని మనం క్రియేట్ చేయాలి. అది ఎలాగా? ఇదిగోండి, ఆల్రెడీ మనం 000 క్లయింట్ లో DDIC యూజర్ తో ఆల్రెడీ మనం లాగిన్ అయినాం. ఇప్పుడు టీ కోడ్ ఇద్దాం. ఇదిగోండి, నేను 000 క్లయింట్ లో ఉన్నాను. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక క్లయింట్ లో ఒకసారి ఆ కంపెనీ అడ్రస్ క్రియేట్ చేస్తే చాలు. ఎంటర్. కంపెనీ ఇన్పుట్ ఫీల్డ్ అంటారు, కంపెనీ యొక్క ఇన్పుట్ ఫీల్డ్. ఇక్కడ మీరు ఏ నేమ్ తో కంపెనీ అడ్రస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ ఈ ఇన్పుట్ ఫీల్డ్ లో ఇవ్వండి అని మనల్ని అడుగుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ SAP SC అని ఇస్తున్నాను. ఈ నేమ్ తో నేను కంపెనీ అడ్రస్ ని నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ సింగిల్ పేపర్ సింబల్ ఉంది కదా, దీన్నే క్రియేట్ అంటారు. క్రియేట్ అని పిలుస్తారు లేదా న్యూ అని పిలుస్తారు, రెండు ఒకటే. క్రియేట్ అన్నా న్యూ అన్నా ఒకటే. దీన్ని క్లిక్ చేయాలి.
ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనకి కంపెనీ అడ్రస్ క్రియేట్ చేసేటప్పుడు టైటిల్, మన స్ట్రీట్ డీటెయిల్స్, అంటే మన మొబైల్, మనం ఎక్కడ ఉంటాము, మన టైం జోను, పోస్టులు, మొబైల్ నంబరు, పోస్టల్ అడ్రస్, మన కమ్యూనికేషన్ డీటెయిల్స్, అంటే ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, మొబైల్ ద్వారానా ఏంటి, మొత్తం డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ. మొబైల్ ఫోను, టెలిఫోను, లోగాన్ లాంగ్వేజ్, ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ అన్ని బాక్సెస్ చూసుకుంటే ఇదిగోండి, బాక్స్ ఎంటీ, ఇవన్నీ ఎంటీ ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చే లోపల ఈ రెండు ఫీల్డ్, కంట్రీకి మాత్రం ఈ సింబల్ ఉంది, టైం జోన్ ఈ సింబల్ ఉంది. ఇది స్టార్ మార్క్ అండి. అంటే ఇక్కడ మనకి ఈ విధంగా ఎక్కడైతే మార్క్ అని ఉంటుందో ఆ ఫీల్డ్ ఖచ్చితంగా మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఒక ఫామ్ ఫిల్అప్ చేస్తుంటాం. మనం ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఇక్కడ ఫోటో కంపల్సరీగా ఇవ్వాలి, ఇక్కడ సైన్, ఈ పేజ్ లో సైన్ కంపల్సరీగా ఇవ్వాలి, మ్యాండేటరీ అని ఉంటాయి కదా. అలాగే ఇక్కడ కూడా అది మనకి మ్యాండేటరీ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇదిగోండి ఏ ఇన్పుట్ ఫీల్డ్, ఇదిగోండి ఇది నేమ్ ఇన్పుట్ ఫీల్డ్, పోస్టల్ కోడ్ ఇన్పుట్ ఫీల్డ్ అంటారు. ఇలాగా ఏ ఇన్పుట్ ఫీల్డ్ లో మీకు స్టార్ మార్క్ అయితే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మనం ఫిలప్ చేయాలి. ఇది స్టార్ మార్క్ అండి. సో ఈ టిక్ మార్క్ అనేది ఏ ఇన్పుట్ ఫీల్డ్ లో అయితే ఉంటుందో ఆ ఫీల్డ్ ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసినా చేయకపోయినా దానికి వచ్చే ప్రాబ్లం లేదు. ఆ మార్క్ ఉన్నవి మాత్రం ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కంట్రీ క్లిక్ చేసి ఈ ఐకాన్ క్లిక్ చేయాలి. ఇదిగోండి ఈ లిస్ట్ లో మీ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసి ఇండియా, అంటే నా స్టూడెంట్స్ కొంతమంది అదర్ కంట్రీస్ లో ఉన్నారు. మీరు పర్సనల్ ల్యాప్టాప్ లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ కంట్రీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేయాలి. ఓకే, నేను కంట్రీ డీటెయిల్స్ ఇచ్చేసాను. ఇప్పుడు టైం జోన్ ఇక్కడ క్లిక్ చేసి ఈ ఐకాన్ క్లిక్ చేయొచ్చు. ఇలాంటి వాటికి మనం ఓపెన్ చేయడానికి అక్కడ క్లిక్ చేసి కీబోర్డ్ లో F4 బటన్ కూడా మనం ప్రెస్ చేయొచ్చు. F4 ప్రెస్ చేయగానే ఇదిగోండి ఈ లిస్ట్ లో మనకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇదిగోండి ఇక్కడ మనం ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా డబుల్ క్లిక్ కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా కంట్రీ, టైం జోన్ ఈ రెండు డీటెయిల్స్ మనం ఇవ్వాలి. ఇచ్చాక సేవ్ క్లిక్ చేయాలి. ఓకే, సేవ్ క్లిక్ చేశాక ఇక్కడ మనం ఇప్పుడు ఈ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దీన్ని ఎడిట్ ఆర్ చేంజ్ అంటారు. దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ కంపెనీ అడ్రస్ క్లిక్ చేసి స్టాండర్డ్ అడ్రస్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయాలి. మనం సక్సెస్ఫుల్ గా కంపెనీ అడ్రస్ ని 000 క్లయింట్ లో క్రియేట్ చేసేసాం. ఇదే విధంగా ఇదిగోండి ఇప్పుడు నేను లాగ్ ఆఫ్ అయిపోయి, ఇదిగోండి ఇంకోటి, మనం ఏ పేజ్ లోనైనా సరే అది తర్వాత చెప్తాను. లాగ్ ఆఫ్ అయిపోతున్నాను. ఇప్పుడు నేను 001 క్లయింట్ లో కూడా కంపెనీ అడ్రస్ క్రియేట్ చేయాలి. సేమ్ వేలో నేను 001 క్లయింట్ లో కూడా కంపెనీ అడ్రస్ క్రియేట్ చేయాలి. సేమ్ నేను కొంచెం ఫాస్ట్ చేస్తున్నాను ఎందుకంటే సేమ్ ప్రాసెస్. SUCOMP, ఇదిగోండి నేను ఇప్పుడు 001 క్లయింట్ లో లాగిన్ అయినాను. నేను అదే కంపెనీ నేమ్ ఇచ్చేసి నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఫాస్ట్ చేస్తున్నాను ఎందుకంటే సేమ్ ప్రాసెస్ మీకు 000 క్లయింట్ లో స్టెప్ బై స్టెప్ చెప్పాను కాబట్టి, 001 క్లయింట్ లో సేమ్ ప్రాసెస్ కాబట్టి నేను ఫాస్ట్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ నేను 001 క్లయింట్ లో క్రియేట్ చేసేసాను కంపెనీ అడ్రస్ ని. ఇప్పుడు నేను ఒక 5-6 పేజీలు వచ్చేసిన్నాను. ఇప్పుడు మనం SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ కి వెళ్ళిపోవాలి. అంటే ఈ పేజ్ నుంచి నేను డైరెక్ట్ గా SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ పేజ్ కి వెళ్ళాలంటే అక్కడ కమాండ్ ఫీల్డ్ లో /n అని ఇస్తే చాలు. /n అనేది బ్యాక్ కోసము. ఏ పేజ్ లోనా ఉండండి, మీరు బుక్ లో 10 పేజీలు ఓపెన్ చేశారు, సడన్ గా మీరు స్టార్టింగ్ పేజ్ కి వెళ్ళిపోవాలి. అదే విధంగా ఇక్కడ నేను 10 స్క్రీన్ కి వచ్చేసాను. ఇప్పుడు డైరెక్ట్ గా SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ కి వెళ్ళిపోవాలంటే /n అని ఇచ్చి ఎంటర్ ఇస్తే డైరెక్ట్ గా మనని SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ కి తీసుకుని వస్తుంది. మీరు ఏ స్క్రీన్ లో ఉన్నా ఉండండి,
మనం /n అని ఇస్తే డైరెక్ట్ గా మనల్ని SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ కి తీసుకుని వచ్చేస్తుంది. మనం కంపెనీ అడ్రస్ ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకున్నాము, సక్సెస్ఫుల్ గా సిస్టమ్ లో క్రియేట్ చేసేసాము. ఇప్పుడు ఒక యూజర్ ని క్రియేట్ చేయాలి మనం. క్రియేట్ యూజర్ ని క్రియేట్ చేయడానికి టీ కోడ్ వచ్చి SU01. నేను ఎందుకు క్రియేట్ చేయాలి ఏంటనేది నేను యూజర్ క్రియేట్ చేశాక మీకు చెప్తాను. యూజర్ ని క్రియేట్ చేశాక ఆ యూజర్ ని ఎందుకు క్రియేట్ చేయాలనేది మీకు చెప్తాను. ఇప్పుడైతే ముందు యూజర్ ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఎంట్రీ డబుల్ క్లిక్ చేసి నేను 000 క్లయింట్ లో లాగిన్ అవుతున్నాను. నేను ఇప్పుడు యూజర్ ని 000 క్లయింట్ లో క్రియేట్ చేస్తున్నాను. SU01 యూజర్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ SU01. యూజరు 2 విధాలుగా క్రియేట్ చేయొచ్చు. ఒక విధం ఏంటంటే డైరెక్ట్ గా యూజర్ క్రియేట్ చేయటం, అది ఒక వే. ఇంకో వే ఏంటంటే నా దగ్గర ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే DDIC యూజరు, SAP స్టార్ యూజర్ 2 యూజర్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చి న్యూ యూజర్ కి ఇచ్చి క్రియేట్ చేయొచ్చు. అంటే కాపీ చేసి కూడా ఒక యూజర్ ని క్రియేట్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ యూజర్ ఇన్పుట్ ఫీల్డ్ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మీరు ఏ యూజర్ ని అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. లేదు మీరు యూజర్ ని కాపీ చెయ్యాలి అనుకుంటే మీరు ఏ యూజర్ ఇన్ఫర్మేషన్ నుంచి కాపీ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి. అంతే, నేను ఇప్పుడు యూజర్ కాపీ చేయాలనుకుంటున్నాను. అంతే, నేను DDIC యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని పోయి న్యూ యూజర్ కి ఇచ్చి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అందువల్ల ఇక్కడ DDIC అనే యూజర్ నేమ్ టైప్ చేసి ఇదిగోండి ఈ 2 పేపర్ సింబల్స్ ఉన్నాయి కదా, అదే కాపీ. ఐకాన్ చూడగానే మనం గుర్తు తెచ్చేసుకోవాలి. కాపీ క్లిక్ చేసింది. ఇక్కడ ఫ్రమ్ DDIC నుంచి టు, ఇక్కడ న్యూ యూజర్ నేమ్ ఇవ్వాలి. టు అనే ప్లేస్ లో ఆ సిస్టమ్ లో అప్పటిదాకా ఆ యూజర్ ఉండకూడదు, న్యూ యూజర్ నేమ్ ని ఇవ్వాలి. ఇప్పుడు నేను DDIC యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ admin_000కి కాపీ చేస్తున్నాను. వీటి గురించి అయితే ఇప్పుడు మీకు తెలియదు. ఇదిగోండి అడ్రస్ ట్యాబ్ అయితే కాపీ అవ్వట్లేదు, డాక్యుమెంటేషన్ ట్యాబ్ ఈ 2 ఇన్ఫర్మేషన్ కాపీ అవ్వట్లేదు. ఇక్కడ ఏవైతే సెలెక్ట్ చేసినాయో అవన్నీ DDIC యూజర్ నుంచి కాపీ అవుతాయి. ఇప్పుడు ఈ 2 నేను చెప్పను, ఇవి మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పినా మీకు అర్థం కాదు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్పను. ఇదిగోండి ఇప్పుడు నేను ఈ కాపీ క్లిక్ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు యూజర్ టైపు డైలాగ్, అది గుర్తుపెట్టుకోండి. మన యూజర్ ఇప్పుడు డైలాగ్ యూజర్, అది గుర్తుపెట్టుకోండి. దాని గురించి ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు కాబట్టి నేను మనకి సపరేట్ యూనిట్ ఉంటుంది యూజర్ అడ్మినిస్ట్రేషన్ అని, ఆ టైంలో చాలా క్లియర్ గా చెప్తాను దాని గురించి. ఇప్పుడైతే యూజర్ టైపు డైలాగ్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ యూజర్ ని క్రియేట్ చేస్తున్నాము. ఆ యూజర్ కు ఒక పాస్వర్డ్ ని సెట్ చేసుకోమని చెప్తుంది. నేను వెల్కమ్ 100 అని ఇస్తున్నాను, వెల్కమ్ 100 అని ఇస్తున్నాను, W క్యాప్స్ లెటర్. సో పాస్వర్డ్ ఇవ్వగానే ఇదిగోండి ఫ్లాపీ సింబల్ ఉంది కదా సేవ్, దాన్ని క్లిక్ చేయాలి. ఇదిగోండి మనకి క్లియర్ గా చెప్పేస్తుంది ఈ యూజర్ క్రియేట్ అయిపోయింది అనేది మనకి ఇక్కడ చెప్తుంది. ఇదిగోండి ఇక్కడ ఈ క్లయింట్ లోపల ఈ యూజర్ ని మనం క్రియేట్ చేసాము. ఇప్పుడు లాగ్ ఆఫ్ అయిపోతున్నాను. ఎంట్రీ డబుల్ క్లిక్ ఇచ్చి మనం ఏ క్లయింట్ లో యూజర్ క్రియేట్ చేసాం, 000 క్లయింట్ లో నేను యూజర్ ని క్రియేట్ చేశాను. ఆ యూజర్ ని తీసుకుని వచ్చి నేను ఇప్పుడు 001 క్లయింట్ లో లాగిన్ అవుతానికి ట్రై చేస్తే లాగిన్ అవ్వదు. ఎందుకంటే ఆ 000 క్లయింట్ లోనే ఆ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు 001 క్లయింట్ లో ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ లేదు. అంతే, మనం ఇక్కడ 000 క్లయింట్ లోనే మనం లాగిన్ అవ్వాలి. 000 క్లయింట్ ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ మాస్టర్ పాస్వర్డ్ ఇవ్వాలి. సారీ, మాస్టర్ పాస్వర్డ్ కాదు,
మనం యూజర్ క్రియేట్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఇచ్చాం కదా, ఆ పాస్వర్డ్ ని అక్కడ ఎంటర్ చేయాలి. వెల్కమ్ 100 అని ఇచ్చాను, ఎంటర్. ఇదిగోండి ఇంకొక పాస్వర్డ్, మీరు ఓన్ పాస్వర్డ్ ని సెట్ చేసుకోమని అడుగుతుంది. ఎందుకు ఇలా అడుగుతుందంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎస్ఏపి ప్రోగ్రామ్ ని ఇలా డిజైన్ చేశాడు. మనము మన యూజర్ ఏంటి, admin_000 అనేది డైలాగ్ యూజర్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, డైలాగ్ యూజర్ తో మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు మనల్ని ఓన్ పాస్వర్డ్ ని సెట్ చేసుకోమంటుంది. అంటే ఇప్పుడు పీకో SDMM అబాప్ వాళ్ళకి నేను ఒక యూజర్ క్రియేట్ చేసి ఇచ్చాను. నేను యూజర్ క్రియేట్ చేసి ఇచ్చాక ఆ ఫీకో పర్సన్ అతని యూజర్ తో లాగిన్ అవగానే తనని ఓన్ పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది ఆ యూజర్ కి. అలాగే SDR పర్సన్ కూడా అతని సిస్టమ్ లో లాగిన్ అవగానే అతనికి ఓన్ పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్పద్ది. సో ఈ విధంగా, ఎందుకంటే డైలాగ్ యూజర్ తో ఎవరైనా ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక ఓన్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ పాస్వర్డ్ ఇస్తున్నాను, final_2345. final_2345. కంటిన్యూ. ఇప్పుడు ఆ admin_000 యొక్క యూజర్ పాస్వర్డ్ వచ్చి వెల్కమ్ 100 కాదు, దాని యొక్క యూజర్ పాస్వర్డ్ వచ్చి final_2345. ఓకే, ఇప్పుడు నేను మీకు యూజర్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ ఎలా చేయాలి, ఎలా లాగిన్ అవ్వాలి అనేది మీకు చూపించేశాను. ఇప్పుడు నేను 001 క్లయింట్ లో కూడా క్రియేట్ చేసేస్తున్నాను, యూజర్ ని ఫాస్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మీకు సేమ్ ప్రాసెస్ కాబట్టి నేను 001 క్లయింట్ లో యూజర్ ని చాలా ఫాస్ట్ గా క్రియేట్ చేసేస్తున్నాను. ఇక నేను admin_001 అని క్రియేట్ చేస్తున్నాను. ఇదిగో డైలాగ్ యూజర్ కాబట్టి ఫస్ట్ టైం లాగిన్ అవగానే పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంటది. ఓకే అయిపోయింది, క్రియేట్ చేసేసాను. నేను మళ్ళీ ఇప్పుడు 000 క్లయింట్ లో లాగిన్ అయిపోతున్నాను. ఇప్పుడు SU01T కోడ్కి వెళ్తాను. ఇప్పుడు admin_000 యూజర్ ఇస్తాను ఇక్కడ. ఓకే, DDIC యూజర్కి వెళ్దాం. DDIC యూజర్ ఇచ్చాను. అంటే ఈ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను చూడాలి అనుకుంటున్నాను. అందుకే SU01T కోడ్కి వచ్చి ఏ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నానో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ లో టైప్ చేసి, ఇదిగోండి స్పెక్ సింబల్ ఉంది కదా డిస్ప్లే, క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ రోల్స్కి వెళ్తున్నాను. సారీ, రోల్స్ కాదు, ప్రొఫైల్స్కి వస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ SAP_all అని ఉంది చూడండి. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, ఆల్ SAP సిస్టమ్ ఆథరైజేషన్ అంటే మన లాంగ్వేజ్ లోకి వస్తే పర్మిషన్స్. అంటే ఈ SAP సిస్టమ్ లో మీకు ఫుల్ పర్మిషన్ ఉంది. ఎవరు, DDIC యూజర్ కి SAP_all అనే ప్రొఫైల్ ఉంది, ఫుల్ పర్మిషన్ ఉంది అంటున్నాడు. సో ఇక్కడ మరి అదొక యూజర్ మన దగ్గర అందుబాటులో ఉంది కదా, దానికి ఫుల్ ఆథరైజేషన్ ఉంది కదా, అయినా ఎందుకు యూజర్ క్రియేట్ చేసామని మీ డౌట్. ఇదిగోండి, ఆఫ్టర్ అన్ SAP ఇన్స్టాలేషన్ ఓన్లీ a few standard dialog users exist in the SAP system. ఫర్ ఎగ్జాంపుల్ SAP స్టార్ యూజర్ అండ్ DDIC యూజర్. ఆ లైన్ లో మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, మీకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక 2 డైలాగ్ యూజర్స్ అందుబాటులో ఉంటాయి. ఒకటి వచ్చి SAP స్టార్ యూజర్ నేమ్, ఇంకోటి వచ్చి DDIC యూజర్. ఈ 2 డైలాగ్ యూజర్స్, ఈ 2 యూజర్స్ మీకు ఇన్స్టాలేషన్ అవ్వాక అందుబాటులో ఉంటాయి అనేది మనకి చాలా క్లియర్ గా చెప్పాడు, మనం కూడా చూసాము. ఆల్దో
దిస్ యూజర్స్ హ్యావ్ మెనీ ఆథరైజేషన్ ప్రొఫైల్ SAP_all అదే మనం చూసాము. ఇదిగోండి DDIC యూజర్ కి SAP_all అనే ప్రొఫైల్ ఉంది, అంతే ఫుల్ ఆథరైజేషన్ ఉంది ఆ రెండు యూజర్స్ కి అనేది చెప్తున్నాడు. మనం క్లియర్ గా ఆ రెండు యూజర్స్ కి ఫుల్ ఆథరైజేషన్ ఉంది అనేది కూడా మనం చూసాము. ఆ SAP_all అనే ఆథరైజేషన్ ఉన్నా కూడా దే ఆర్ నాట్ అలౌడ్ టు పర్ఫార్మ్ సర్టెన్ టాస్క్. అక్కడ కూడా ఏం చెప్తున్నాడు, ఆ SAP_all అనే ఆథరైజేషన్ అది ఫుల్ SAP సిస్టమ్ యొక్క పర్మిషన్ ఆథరైజేషన్ అది ఉన్నా కూడా ఈ రెండు యూజర్స్ కొన్ని టాస్కులు చేయడానికి సపోర్ట్ చేయదు. ఏమేం టాస్క్లు అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమైజింగ్ సంబంధించిన టాస్క్లు, డెవలప్మెంట్ సంబంధించిన టాస్కులు చేయడానికి ఆ రెండు యూజర్స్ సపోర్ట్ చేయవు. అందువల్ల యూ మస్ట్ క్రియేట్ ఏ నార్మల్ డైలాగ్ యూజర్ అకౌంట్ బిఫోర్ యూ కెన్ పర్ఫార్మ్ సమ్ ఆఫ్ ది పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్. అంటే పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ చేయకముందే నువ్వు ఒక డైలాగ్ యూజర్ ని క్రియేట్ చేసుకో. ఎందుకంటే ఆ SAP స్టార్ యూజరు, DDIC యూజరు కస్టమైజింగ్ సంబంధించిన టాస్క్, డెవలప్మెంట్ సంబంధించిన టాస్కులు చేయడానికి సపోర్ట్ చేయదు. SAP_all ఉన్నా ఫుల్ పర్మిషన్ ఉన్నా సరే ఈ రెండు టాస్కులు చేయడానికి ఈ రెండు యూజర్స్ సపోర్ట్ చేయదు. అందువల్ల మీరు ఒక యూజర్ ని క్రియేట్ చేసుకొని కొరవ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ చెయ్యండి అని చాలా క్లియర్ గా అలా చెప్పి కింద కూడా ఇదిగోండి SU01T కోడ్, ఇదిగోండి యూజర్ క్రియేట్ ఈ విధంగా చెయ్యండి, ఈ విధంగా చేసుకోండి, ఇదిగోండి ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి అని చాలా క్లియర్ గా మీకు ఇక్కడ చెప్పాడు. ఇదిగోండి T కోడ్ SU01 మీ దగ్గర SAP స్టార్ లేదా DDIC ఉంటుంది డైలాగ్ యూజర్, వీటిని యూజ్ చేసుకుని కాపీ చేసుకుని ఒక యూజర్ ని క్రియేట్ చేసుకోమని చెప్తున్నాడు. ఇదిగోండి యూజర్ క్రియేట్ చేసేటప్పుడు మిమ్మల్ని కంపెనీ అడ్రస్ క్రియేట్ చేయమని అడగద్ది, అందువల్ల మీరు యూజర్ కన్నా ముందు కంపెనీ అడ్రస్ ని క్రియేట్ చేసేయండి అని చెప్తున్నాడు. సో మనం అదే చేసాం. ఎందుకు ఇక్కడ యూజర్ క్రియేట్ చేసాం అనేది మీకు చాలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎక్స్పెరిమెంట్ కూడా మీకు చెప్పాను, కంపెనీ అడ్రస్ క్రియేట్ చేయాలి, యూజర్ క్రియేట్ చేయాలి అనేది మీకు చాలా క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు మనము లెసన్ 2 లో ఉన్నాము. ఆ యూనిట్ లో లెసన్ 2 లో టాపిక్ 1 కంప్లీట్ చేసేసాం, యూజర్ క్రియేట్. నెక్స్ట్ టాపిక్ వచ్చే లోపల ఇంపోర్ట్ ఆఫ్ ప్రొఫైల్స్ అంటున్నాడు. నెక్స్ట్ టాపిక్ వచ్చే లోపల ఇంపోర్ట్ ఆఫ్ ప్రొఫైల్స్ అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు ప్రొఫైల్స్ ఎలా ఇంపోర్ట్ ఏంటి అనేది మనం చూద్దాం. ప్రొఫైల్స్ ఎలా ఇంపోర్ట్ చేయాలి, నేమ్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, అసలు ఏంటి ప్రొఫైల్స్? ఇదిగోండి ఇప్పుడు ఈ ప్రొఫైల్ గురించి మీరు తెలుసుకునేటప్పుడు ఈ రెండింటి గురించి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజన్ అవుతుంటారు. దేని గురించి? దీని గురించే చాలా మంది కన్ఫ్యూజన్ అవుతుంటారు. అసలు ఫైల్ సిస్టమ్ ఏంటి, SAP సిస్టమ్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. మనం ఇప్పుడు చేయాల్సింది ఇంపోర్ట్ ప్రొఫైల్స్, కీ కోడ్ వచ్చి RZ10. ఈ టాస్క్ అనేది మనం చేయాలి ఇప్పుడు. ఇదిగోండి దీన్ని SAP సిస్టమ్ లెవెల్ అంటారు. ఇప్పుడు మనం SAP లాగాన్ యూజ్ చేసి SAP సిస్టమ్ లోకి లాగిన్ అయ్యాం కదా, దీన్ని SAP సిస్టమ్ లెవెల్ అంటారు. దానే ఇదిగోండి ఇక్కడ ఇమేజ్ లో SAP సిస్టమ్ అని ఉంది. SAP సిస్టమ్ లెవెల్ అంటే ఏంటో మీకు ఇప్పుడు క్లియర్ గా చూపించాను, చెప్పాను కూడా. SAP సిస్టమ్ లెవెల్ అంటారు. SAP సిస్టమ్ లెవెల్ అంటే ఇది. ఇప్పుడు ఇమేజ్ లో ఇంకో లెవెల్ గురించి చెప్పాడు, ఫైల్ సిస్టమ్ లెవెల్. ఫైల్ సిస్టమ్ లెవెల్ దీన్నే మనం ఇంకో వేలో కూడా పిలుస్తాము, ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ అని పిలుస్తాం. రెండిట్లో ఏ విధంగా పిలవచ్చు. ఇప్పుడు SAP సిస్టమ్ లెవెల్ అంటే ఏంటో చెప్పాను. ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ అంటే ఇదిగోండి ఈ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తున్నాం, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్. ఇంకా డ్రైవ్కి వెళ్ళాం, ఈ USR SAP ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్, దీని ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ అంటారు. ఇప్పుడు USR SAP
ఎస్ఐడి, ఎస్వైఎస్, ప్రొఫైల్. ఇదిగోండి మనకి ఇక్కడ ప్రొఫైల్ ఫైల్స్ చూపిస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ అంటే ఫైల్ సిస్టమ్ లో ప్రొఫైల్ లొకేషన్ ఎక్కడ అని అడతారు. ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు 2010 నుంచి 2020 వరకు ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు ఎస్ఏపి బేసిస్ వాళ్ళకి. ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో ప్రొఫైల్ లొకేషన్ అని అడతారు మనల్ని. ఇన్స్టాలేషన్ డ్రైవ్, యుఎస్ఆర్, ఎస్ఏపి, ఎస్ఐడి, ఎస్వైఎస్, ప్రొఫైల్. సో ఇక్కడ మనకి ప్రొఫైల్స్ చూపిస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్. అంటే ఫైల్ సిస్టమ్ లెవెల్లో మనకి ప్రొఫైల్స్ అక్కడ క్లియర్ గా చూపిస్తుంది. ఫైల్ సిస్టమ్ లో ప్రొఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఆర్జెక్ట్10కి వెళ్దాం. ఆర్జెక్ట్10 టిక్ వచ్చి ఇక్కడ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ప్రొఫైల్స్ చూపించలేదు. అంటే ఎస్ఏపి సిస్టమ్ లెవెల్ లోపల ప్రొఫైల్స్ చూపించలేదు. ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ లోపల ప్రొఫైల్స్ చూపిస్తుంది. ఈ ప్రొఫైల్స్ అనేది ఇన్స్టాలేషన్ టైంలోనే క్రియేట్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ టైంలో ప్రొఫైల్స్ అనేది క్రియేట్ అయింది. ఇన్స్టాలేషన్ తర్వాత ప్రొఫైల్ ఫైల్స్ మాత్రము ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లోనే చూపిస్తుంది. ఎస్ఏపి సిస్టమ్ లెవెల్లో నాకు చూపించలేదు. అంటే ఇప్పుడు ప్రొఫైల్ ఫైల్స్ మనకి ఎస్ఏపి సిస్టమ్ లెవెల్లో చూపియాలి. మనకి ప్రొఫైల్ ఫైల్స్ ఇక్కడ మనకి ఎస్ఏపి సిస్టమ్ లెవెల్లో చూపియాలి. ఇక్కడ చూపించలేదు. ఎందుకు అంటే ప్రొఫైల్ ఫైల్స్ మనకి ఎస్ఏపి సిస్టమ్ లెవెల్లో చూపియాలి. మనం ఏం చేస్తే ప్రొఫైల్ ఫైల్స్ మనకి ఎస్ఏపి సిస్టమ్ లెవెల్లో చూపిస్తుందంటే మీరు ప్రొఫైల్ ఫైల్స్ ని డేటాబేస్ లోకి ఇంపోర్ట్ చేసుకోండి. మనం ఏం చేయాలి ఇప్పుడు పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ లో ప్రొఫైల్ ఫైల్స్ ని డేటాబేస్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రొఫైల్ ఫైల్స్ ని డేటాబేస్ లోకి ఇంపోర్ట్ చేసుకుంటామో అప్పుడు ప్రొఫైల్ ఫైల్స్ మనకి ఎస్ఏపి సిస్టమ్ లెవెల్లో చూపిస్తుంది. మనం ప్రొఫైల్ ఫైల్స్ ని ఎప్పుడైతే మనం డేటాబేస్ లోకి ఇంపోర్ట్ చేసుకుంటామో అప్పుడు ప్రొఫైల్ ఫైల్స్ మనకి ఎస్ఏపి సిస్టమ్ లెవెల్లో చూపిస్తుంది. సో అంతే, నేను ఇప్పుడు ఇదిగోండి ఆర్జెక్ట్10 లోకి వచ్చి ప్రొఫైల్ ఫైల్స్ ని డేటాబేస్ లోకి నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ యూటిలిటీస్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ప్రొఫైల్స్ క్లిక్ చేసి ఇక్కడ ఆఫ్ యాక్టివ్ సర్వర్స్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రొఫైల్ ఫైల్స్ డేటాబేస్ లోకి ఇంపోర్ట్ అవుతుంది. అంటే ఇంపోర్ట్ మొత్తం కంప్లీట్ అయ్యాక నాకు ప్రొఫైల్ ఫైల్స్ ఎస్ఏపి సిస్టమ్ లెవెల్లో చూపిస్తాయి. కేవలం ఇక్కడ గుర్తుపెట్టుకుని సింగిల్ లైన్, నేను ప్రొఫైల్ ఫైల్స్ ని డేటాబేస్ లోకి ఇంపోర్ట్ చేస్తున్నాను. ఎందుకు అలా చేస్తున్నానంటే నేను ఇన్స్టాలేషన్ తర్వాత ప్రొఫైల్ ఫైల్స్ ని డేటాబేస్ లోకి ఇంపోర్ట్ చేస్తేనే నాకు ప్రొఫైల్ ఫైల్స్ ఎస్ఏపి సిస్టమ్ లెవెల్లో చూపిస్తుంది. దానికోసమే నేను ప్రొఫైల్ ఫైల్స్ ని డేటాబేస్ లోకి ఇంపోర్ట్ చేస్తున్నాను. మనం పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ లో కంపల్సరిగా ప్రతి ఎస్ఏపి సిస్టమ్ లో ఇది ఖచ్చితంగా చేయాలి. సేమ్ ప్రాసెస్, ఎలాంటి మార్పు ఉండదు. మనం ప్రొఫైల్ ఫైల్స్ ని డేటాబేస్ లోకి ఇంపోర్ట్ చేస్తేనే ఎస్ఏపి సిస్టమ్ లో మనకి ప్రొఫైల్ ఫైల్స్ ని చూపిస్తుంది ఇన్స్టాలేషన్ తర్వాత. మనం ఇక్కడ ఎందుకు చేయాలి, ఎలా చేయాలనేది తెలుసుకుంటే టాపిక్ చాలా ఈజీగా ఉంటాయి. పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ మనం చేసేటప్పుడు ఇది ఎందుకు చేస్తున్నాము, దీనివల్ల ఉపయోగం ఏంటి, పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ మనం చేసేటప్పుడు ఎలా చేయాలి, ఇది ఎందుకు ఎలా అనేది మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఈ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ మనకి చాలా ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, మనము సక్సెస్ఫుల్ గా ప్రొఫైల్ ఫైల్స్ ని ఇంపోర్ట్ చేసేసాము. స్క్రోల్ డౌన్ చేస్తే ఇది మెసేజ్, నేను ఇంపోర్ట్ చేశాను, ఎలాంటి ఎర్రర్స్ లేదని మనకి చెప్తుంది. ఇదిగోండి ప్రొఫైల్ ఫైల్స్ ఇంపోర్టెడ్. మనం బ్యాక్ వెళ్దాం. ఇదిగోండి ఇప్పుడు క్లిక్ చేస్తాను. ఇదిగోండి ఇప్పుడు మనకి ప్రొఫైల్ ఫైల్స్ అందుబాటులో.
సో ఇది ఒక పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ కంప్లీట్ చేసేసాం. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ప్రొఫైల్ ఫైల్స్ ని ఇంపోర్ట్ చేసి చేంజ్ కూడా చేయమన్నాడు, కానీ మనకి చేంజ్ చేయడానికి సపరేట్ టాపిక్ ఉంది, అప్పుడు చేంజ్ చేసుకుంటాము. అందువల్ల మీకు ఇప్పుడు చేంజ్ చెప్పలేదు. నెక్స్ట్ స్టెప్ వచ్చి స్టాండర్డ్ జాబ్స్ ని షెడ్యూల్ చేసి పెట్టుకోమంటున్నాడు. మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే స్టాండర్డ్ జాబ్స్ ని షెడ్యూల్ చేయాలి. అది నెక్స్ట్ మనం చేయాల్సిన పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్. స్టాండర్డ్ జాబ్స్ ని షెడ్యూల్ చేయటం ఏంటి? ఇది ఎస్ఫరానాలో మనం చేయము. ఇదిగోండి ఎస్ఫరానాకి ఇమేజ్ చూడండి, ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తాడు. జాబ్స్ ఆర్ ఆటోమేటికలీ షెడ్యూల్ బై టెక్నికల్ జాబ్ రిపాజిటరీ. జాబ్స్ అనేది ఆటోమేటిక్ గా షెడ్యూల్ చేసేస్తుంది ఎస్ఫరానాలో. అంటే ఎస్ఫరానాలో మనం ఈ జాబ్స్ ని షెడ్యూల్ చేసి పెట్టుకోవాలి, కానీ కొరో సిస్టమ్స్ లో మాత్రము మీరు ఖచ్చితంగా ఈ స్టాండర్డ్ జాబ్స్ ని షెడ్యూల్ చేసి పెట్టాలనేది క్లియర్ గా ఇచ్చినాడు. ఇదిగోండి ఇది ఎస్ఫరానా సిస్టమ్, ఇది ఇంకో సిస్టమ్ ఇమేజ్. టీ కోడ్ ఇది. ఇదిగోండి టీ కోడ్ కి ఎంటర్ అయ్యాక స్టాండర్డ్ జాబ్స్ క్లిక్ చేసి డిఫాల్ట్ షెడ్యూలింగ్ క్లిక్ చేసి జాబ్స్ ని షెడ్యూల్ చేసుకోమని ఇక్కడ థియరీ కోడ్ ఇచ్చాడు. సెవరల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టాటికల్ అండ్ టెక్నికల్ డేటా ఇస్ క్యుములేటెడ్ ఇన్ ద ఎస్ఏపి సిస్టమ్. మీ యొక్క ఎస్ఏపి సిస్టమ్ లోపల రకరకాల డేటా అనేది మెయింటైన్ అవుతుంది. అది స్టాటికల్ డేటా అనేది, టెక్నికల్ డేటా అనేది, రకరకాల డేటా. అంటే ఎలాంటి డేటా అనేది కూడా చెప్తున్నాడు. పర్ఫార్మెన్స్ కి సంబంధించిన డేటా, అదే జాబ్ లాక్ సంబంధించిన డేటా, అబాబ్ షార్ట్ టర్మ్ సర్వర్ డేటా, స్కూల్ అంతే ప్రింటింగ్ డేటా. సో ఇలాగ రకరకాల డేటా అనేది మీ ఎస్ఏపి సిస్టమ్ లో మెయింటైన్ అవుద్ది అని చెప్తున్నాడు. అంతే ముందుగా అక్కడ ఏం చెప్తున్నాడు అంటే మీ ఎస్ఏపి సిస్టమ్ లో రకరకాల డేటా మెయింటైన్ అవుద్ది, అది ఎలాంటి డేటా అనేది ఎగ్జాంపుల్ గా చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే దిస్ డేటా మస్ట్ బి రీఆర్గనైజ్ రెగ్యులర్లీ అంటున్నాడు. రీఆర్గనైజ్ అంటే ఆర్డర్ గా. ఇప్పుడు ప్రింటింగ్ సంబంధించింది నా కంపెనీ సిస్టమ్ లో 1 year ముందు సంబంధించిన ప్రింటింగ్ డేటా ఉంది, అది నాకు అవసరం లేదు. ఇప్పుడు ఒక ఆర్డర్ లో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనము ఇది అవసరం ఉంది, ఇది అవసరం లేదు, అవసరం లేని అని. ఇప్పుడు ఇల్లు మనం క్లీన్ చేస్తుంటాం, మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు నాకు ఇది అవసరం లేదు, ఇది అప్పుడుది ఎప్పుడుదో, ఇది అవసరం లేదు పక్కన పడేసి నాకు ఏమేమి అవసరం అవన్నీ ఆర్డర్ గా సెట్ చేసుకుంటాం. ఇప్పుడు కిచెన్ వచ్చే లోపల కిచెన్ సామాన్లన్నీ కిచెన్ లో నీట్ గా సెట్ చేసుకుని, హాల్లో మనం ఏమేమి పెట్టుకోవాలనుకుంటున్నాం అవన్నీ నీట్ గా సెట్ చేసుకుని, ఫ్రిడ్జ్ ఒక ప్లేస్ లో, వాషింగ్ మిషన్ ఒక ప్లేస్ లో ఇలాగా ఆర్డర్ గా పెట్టుకుంటాం. ఎందుకంటే ఆర్డర్ గా పెట్టుకుంటేనే దాన్ని మనం ఈజీగా యూజ్ చేయగలం. ఆర్డర్ గా పెట్టుకోకుండా అన్ని హాల్లో తెచ్చేసి కిచెన్ సామాన్లు, ఫ్రిడ్జ్, ఏసీ అన్ని హాల్లో పడేసామంటే, ఆర్డర్ లేదనుకోండి, మనకి ఇప్పుడు ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్ తీసుకోవాలంటే ఏమవుతుంది, ఎత్తుక్కోవాలి. అదే నీట్ గా ఒక ప్లేస్ లో ఆర్డర్ లో పెట్టినాం, హాల్లో ఒక ఏరియాలో మనం ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం, వాటర్ తాగాలంటే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయి నీటికి తీసుకుని తాగుతాము. అదే అలా కాకుండా అన్ని కుప్పలాగా ఒకే దగ్గర పోసేసినామంటే మనం ఎత్తుక్కుని తీసుకునే దానికి మనకి చాలా టైం పడుతుంది. సో అదే ఇక్కడ మీ ఎస్ఏపి సిస్టమ్ లో ఈ జాబ్స్ అన్ని రీఆర్గనైజ్ చేయాలి. ఈ డేటా మొత్తం రకరకాల డేటా మీ ఎస్ఏపి సిస్టమ్ లో మెయింటైన్ అవుతుంటది. అది రీఆర్గనైజ్ రెగ్యులర్ గా చేయాలి. అదే రీఆర్గనైజ్ రెగ్యులర్ గా చేయాలంటే మీరు స్టాండర్డ్ జాబ్స్ ని షెడ్యూల్ చేయండి. మీరు ఎప్పుడైతే స్టాండర్డ్ జాబ్స్ ని ఈ సిస్టమ్ లో షెడ్యూల్ చేసి పెడతారో అప్పుడు డేటా అనేది రీఆర్గనైజ్ అవుతూ ఉంటది రెగ్యులర్ గా. అంటే ఒక ఆర్డర్ లో డేటా అనేది మెయింటైన్ చేస్తూ ఉంటది. మీ యొక్క ఎస్ఏపి సిస్టమ్ లో డేటా మొత్తము ఎట్ట పడితే అక్కడ డేటాను పడేయకుండా ఒక ఆర్డర్ లో మెయింటైన్ చేస్తుంది. అది ఎప్పుడు మెయింటైన్ చేస్తుంది అంటే ఆ ఎస్ఏపి సిస్టమ్ లో మీరు ఎప్పుడైతే స్టాండర్డ్ జాబ్స్ ని షెడ్యూల్ చేసి పెడతారో అప్పటి నుంచి ఆ ఎస్ఏపి సిస్టమ్ లో ఉన్న డేటాను మొత్తము ఒక ఆర్డర్ లో సెట్ చేసి పెడుతుంది. సో అది మనం షెడ్యూల్ చేయాలి అంటే ఇదిగోండి క్లియర్ గా SM36 అనే టీ కోడ్ కి మనం వెళ్ళాలి. స్టాండర్డ్ జాబ్ షెడ్యూల్. ఇదిగోండి నేను 000 క్లయింట్ లోనే ఉన్నాను. SM36 ఎంటర్. ఇదిగోండి SM36 రాగానే ఇదిగోండి ఈ స్టాండర్డ్ జాబ్స్ ని మనం క్లిక్ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి
నేను అప్డేట్ చేస్తున్నాను, రీఆర్గనైజేషన్ జాబ్స్ అన్ని అప్డేట్ చేసి పెడుతున్నాను అనుకుంది. ఓకే ఓకే అని చెప్తున్నాం మనం దానికి. ఇది మనం ఎస్పరానా సర్వర్ సిస్టమ్ లో చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్ షెడ్యూలింగ్ క్లిక్ చేయాలి. ఇదిగోండి మీ పేరెంట్ యూజర్ వచ్చి admin_000 మీ స్టెప్ యూజర్ ఇవ్వండి అని అడుగుతుంది. నేను స్టెప్ యూజర్ వచ్చే లోపల DDIC ఇస్తున్నాను, అంతే చైల్డ్ యూజర్. కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇదిగోండి స్టాండర్డ్ జాబ్స్ సక్సెస్ఫుల్ గా షెడ్యూల్ చేసి పెట్టేశాను అని చెప్తుంది. ఇప్పుడు మనం స్టాండర్డ్ జాబ్స్ ని షెడ్యూల్ చేసి పెట్టాం కాబట్టి ఈ సిస్టమ్ లో డేటా అనేది ఒక ఆర్డర్ లో ఉంటుంది. ఎప్పుడు డేటా అనేది రీఆర్గనైజ్ అవుతూ ఉంటుంది. ఒక ఆర్డర్ లో మనకి డేటా ఎట్టబడితే అటు పడేయకుండా ఒక ఆర్డర్ అనేది డేటా అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఈ సిస్టమ్ లో. దానివల్ల మనం స్టాండర్డ్ జాబ్స్ ని షెడ్యూల్ చేసి పెట్టుకోవాలి. అయిపోయింది, ఆ స్టెప్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు ఈ పోస్ట్ ఇన్స్టాలేషన్ యాక్టివిటీస్ అనేది ఒకటి ఉంది. ఇదేంటంటే ఇప్పుడు మనం SC060 కోడ్, SC40 కోడ్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు SC060 కోడ్ గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే నేను SC060 కోడ్ కి వచ్చాను. ఇక్కడ నన్ను అడుగుతుంది నువ్వు SAP సిస్టమ్ ని ఎలా క్రియేట్ చేసావు అని నన్ను క్వశ్చన్ వేస్తుంది. అది అంతే స్టాండర్డ్ ఇన్స్టాలేషన్ గా చేసావా, డేటాబేస్ కాపీ చేసి క్రియేట్ చేసావా, ఏ విధంగా క్రియేట్ చేసావు అని నన్ను అడుగుతుంది. అది నువ్వు ఏ విధంగా చేసావు, ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేసావు ఆ విధంగా సెలెక్ట్ చేసుకోమని మనల్ని అడుగుతుంది. నేను డేటాబేస్ కాపీ చేసి క్రియేట్ చేయలేదు, ఇన్స్టాలేషన్ చేయలేదు. నేను డైరెక్ట్ గా స్టాండర్డ్ ఇన్స్టాలేషన్ చేసింది. అంతే బై డిఫాల్ట్ గా అది స్టాండర్డ్ ఇన్స్టాలేషన్ సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి మనము. ఇక్కడ దీన్ని క్లిక్ చేశాను, పర్ఫార్మ్ పోస్ట్ ఇన్స్టాలేషన్ యాక్షన్. నాకు ఒక పాపప్ ఓపెన్ చేసి అది నన్ను క్వశ్చన్ వేస్తుంది, నువ్వు మళ్ళీ సిటిఎస్ ని రీఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావా అని నన్ను అడుగుతుంది. సిటిఎస్ ని రీఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావా అని నన్ను క్వశ్చన్ వేస్తుంది. అదేం తప్ప నన్నేంటి సిటిఎస్ ని రీఇన్స్టాల్ చేయమని అడుగుతుంది. సిటిఎస్ అంటే చేంజ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, దీన్నే షార్ట్ కట్ లో సిటిఎస్ అంటాం. అదేంటబ్బా సిటిఎస్ ని రీఇన్స్టాల్ అని అడుగుతుంది. నేను ఎప్పుడు ఇన్స్టాల్ చేశాను సిటిఎస్ ని, నేను ఇన్స్టాల్ చేయలేదు కదా అని నాకు ఒక డౌట్ వచ్చింది. అప్పుడు నాకు SWPM వచ్చి చెప్పింది. నాకు SWPM ఏం చెప్తుంది, నేను ఇన్స్టాల్ చేశాను ఆ సిటిఎస్ ని, ఇన్స్టాలేషన్ టైంలోనే నేను ఆ సిటిఎస్ ని ఇన్స్టాల్ చేసేసాను, నువ్వు ఇన్స్టాల్ చేయవలేదు అని నాకు SWPM చెప్పింది. ఇప్పుడు ఇదేం చెప్తుంది, నీకు కావాలనుకుంటే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకో, నువ్వు డైరెక్ట్ గా ఇన్స్టాలేషన్ చేసావు కాబట్టి నీకు SWPM ఇన్స్టాల్ చేసేసింది, నీకు ఇప్పుడు కావాలనుకుంటే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకో సిటిఎస్ అని అడుగుతుంది. నీకు అవసరం లేకపోతే ఇన్స్టాల్ చేయబాకు, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసినది SWPM అనేది నాకు అర్థమైపోయింది. ఓకే, ఒకవేళ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఎస్ క్లిక్ చేసాను. మనం డేటాబేస్ కాపీ చేసి ఇన్స్టాలేషన్ చేసింటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఖచ్చితంగా సిటిఎస్ ని చేయాలి. ఇక్కడ ఏం చెప్తుంది, TMS కాన్ఫిగర్ చేసుకోమని అడుగుతుంది. ఓకే, దానికన్నా ముందు ఈ SC060 కోడ్ లో సిటిఎస్ ని ఇన్స్టాల్ చేయటమే తప్ప ఇంకేమైనా చెయ్యొచ్చా? SC060 కోడ్ యూజ్ చేసి సిటిఎస్ ని ఇన్స్టాల్ చేయటం వర్కేనా, ఇంకేమైనా చెయ్యొచ్చా అని మీకు డౌట్ రావద్దు. ఇదిగోండి ఇక్కడ సిస్టమ్ చేంజ్ ఆప్షన్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ మన సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, వీటిని మాడిఫైబుల్ అని ఉంది. కంపెనీలో ప్రొడక్షన్ సిస్టమ్ ఎలాగుంటుందంటే నాట్ మాడిఫైబుల్ అని సెట్ చేసేస్తాము. అంతే ఆ 000 క్లయింట్ లోపల వాటిని వేటిని మనం మాడిఫై చేయలేము. ఇప్పుడు క్లయింట్ వచ్చి కంపెనీలో ఒక టికెట్ రేస్ చేశాడు బేసిస్ అడ్మినిస్ట్రేటర్ కి. క్లయింట్ చెప్పాక మనకి ఎవరైతే టికెట్ మనకి ఇస్తుంటారో వాళ్ళు రైజ్ చేశారు, ఏమని, ఇలాగా మనకి క్లయింట్ మనల్ని అడిగాడు, క్లయింట్ లో కొంచెం ఇన్ఫర్మేషన్ మార్చుకోవాలంట, క్లయింట్ కి రిక్వైర్మెంట్ ఉందంట, కొన్ని చేంజెస్ చేసుకోవాలి, క్లయింట్ లో చేంజ్ చేయాలనుకుంటున్నాడు అని మనకి టికెట్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ క్లయింట్ పర్టికులర్ టైం నుంచి పర్టికులర్ టైంలో ఫ్రీగా ఉంటాడంట. ఆ టైంలో అతను ఆ క్లయింట్ లో ఉన్న చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నాడు. మీరేం చేయాలంటే బేసిస్ అడ్మినిస్ట్రేటర్ కదా,
SC06 కోడ్కి వెళ్ళి ఇది నాట్ మోడిఫైబుల్ ఉన్నదాన్ని మోడిఫైబుల్ చేసి పెట్టండి. ఆ మోడిఫైబుల్ చేశాక ఆ క్లయింట్ ఆ పర్టికులర్ టైంలో లాగిన్ అయ్యి ఆ క్లయింట్ చేంజెస్ చేసేసుకుని మనకి చెప్తాడు. మనకి చెప్పాక మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఆ మోడిఫైబుల్ ఉన్నది నాట్ మోడిఫైబుల్ గా సెట్ చేసి పెట్టేయండి అంటాడు. అది మన వర్క్. సో ఈ SC06 కోడ్ లో ఈ సిస్టమ్ చేంజ్ ఆప్షన్ అలాగే డైరెక్ట్ గా ఇదిగోండి ఇక్కడ క్లయింట్ సెట్టింగ్స్ అని క్లిక్ చేసి SC40 కోడ్కి వెళ్ళిపోవచ్చు. SC06 కోడ్ నుంచి మనం డైరెక్ట్ గా SC40 కోడ్కి వచ్చేసాం. చూడండి ఇన్స్టాలేషన్ తర్వాత మనకి 2 క్లయింట్లు అందుబాటులో ఉన్నాయి. చూడండి ఇది SC06 కోడ్. ఇదిగోండి ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ లో యాడో మధ్యలో ఉన్నాను. సార్ మీరు ఇప్పుడు ఇదిగోండి న్యూ విండో ఒకటి ఓపెన్ చేస్తాను. న్యూ విండో వస్తున్నాను. సార్ మీరు టీ కోడ్ అంతా ఈ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లోనే టైప్ చేయమన్నారు. టీ కోడ్ ఎంటర్ చేయాలంటే SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ యూజ్ చేయాలన్నారు కదా. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ మధ్యలో ఉన్నాను. మధ్యలో నుంచి నేను ఇంకో ప్రోగ్రామ్ ఓపెన్ చేసుకునేదానికి నాకు కుదరదు కదా. అంటే నేను ఒక ప్రోగ్రామ్ లోపల ఉన్నాను. ఆ ప్రోగ్రామ్ నుంచి నేను డైరెక్ట్ గా ఇంకో ప్రోగ్రామ్ ఓపెన్ చేసుకోవచ్చు అని మనల్ని అడుగుతుంది. ఓపెన్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇదిగోండి ఇక్కడ /n అని ఇచ్చి ఏ ప్రోగ్రామ్ మీరు వెళ్ళాలనుకుంటున్నారు TMS కాన్ఫిగర్ చేయడానికి టీ కోడ్ వచ్చి STMS. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, TMS ఖచ్చితంగా 000 క్లయింట్ లోనే కాన్ఫిగర్ చేయాలి. మనం ఇప్పుడు TMS ని కాన్ఫిగర్ చేస్తున్నాం, ఖచ్చితంగా 000 క్లయింట్ లోనే కాన్ఫిగర్ చేయాలి. TMS కాన్ఫిగర్ చేయడానికి టీ కోడ్ వచ్చి STMS. ఎంటర్. ఇదిగోండి ఇప్పుడు అది మనకి చెప్తుంది ఇది డొమైన్ సర్వర్ అని. సేవ్ క్లిక్ చేయాలి. సో TMS కాన్ఫిగర్ చేసేటప్పుడు ఒక యూజర్ క్రియేట్ అవుద్ది. ఆ యూజర్ నేమ్ ఏంటి అని ఇంటర్వ్యూలో మనల్ని అడుగుతారు. TMS ADM. మీరు TMS కాన్ఫిగర్ చేసేటప్పుడు ఒక యూజర్ క్రియేట్ అయింది, ఆ యూజర్ నేమ్ ఏంటి అనేది నాకు చెప్పండి అని మనల్ని అడుగుతుంది. ఆ యూజర్ నేమ్ వచ్చి TMS ADM. ఆ యూజర్ కి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. నేను సెట్ చేసుకుంటున్నాను. final_2345. final_2345 సెట్ చేసుకున్నాను. కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి అది మనకి ఏం చెప్తుంది, మీరు డొమైన్ కంట్రోలర్ లోకి లాగిన్ అయ్యారు. ఇది డొమైన్ కంట్రోలర్. TMS ఫుల్ ఫామ్ వచ్చి ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పింది. ఇప్పుడు ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయో నేను చూడాలనుకుంటున్నాను. ఓవర్ వ్యూ సిస్టమ్స్. ఒకే ఒక సిస్టమ్ ఉంది. ఇదిగోండి దీని యొక్క డిస్క్రిప్షన్ మార్చుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని SAP సిస్టము చేంజ్ క్లిక్ చేసి ఇక్కడ సిస్టమ్ వచ్చి డెవలప్మెంట్ అని ఇవ్వాలి. డిస్క్రిప్షన్ అంటే ఏదైనా ఇష్టం. సేవ్ బ్యాక్. ఈ విధంగా నేను డిస్క్రిప్షన్ మార్చుకున్నాను. ఇప్పుడు డెవలప్మెంట్ సిస్టమ్ ఒక్కటే ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్ ఒకటే మెయింటైన్ చేయాలనుకుంటే ఓకే, లేదు క్వాలిటీ సిస్టమ్ కూడా మెయింటైన్ చేయాలి అంటే ఇదిగోండి ఇది వచ్చి కంట్రోలర్. ఇప్పుడు SAP సిస్టమ్ క్రియేట్ వర్చువల్ మెషిన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు కంపెనీలో మీకు క్వాలిటీ సిస్టమ్ అని ఉంటుంది. ఆ క్వాలిటీ సిస్టమ్ కు ఒక SAP సిస్టమ్ ఐడి ఉంటుంది. ఆ SAP సిస్టమ్ ఐడి ఇక్కడ ఇవ్వండి. NWQ. డిస్క్రిప్షన్ ఇష్టం ఏమని ఇవ్వండి. క్వాలిటీ అష్యూరెన్స్. సేవ్. ఇదిగోండి ఇప్పుడు ఇది వర్చువల్ మెషిన్, వర్చువల్ సిస్టమ్. మళ్ళీ SAP సిస్టమ్ క్రియేట్ వర్చువల్ సిస్టమ్. ఇప్పుడు మీ కంపెనీలో ప్రొడక్షన్ సిస్టమ్ ఉంటుంది కదా, దాని యొక్క SAP సిస్టమ్ ఇవ్వండి. SAP సిస్టమ్ ఐడి NWP. షార్ట్ డిస్క్రిప్షన్ ఇష్టం ఏదన్నా ఇవ్వండి. డిస్క్రిప్షన్ ప్రొడక్షన్. సేవ్. అంటే నేను ఇక్కడ డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ మెయింటైన్ చేశాను. డెవలప్మెంట్ వచ్చి కంట్రోలర్, ఈ 2 వర్చువల్ సిస్టమ్. ఇవి తర్వాత మీకు ఇంకా చాలా కాన్ఫిగర్ చేయాలి. మనం TMS అనే యూనిట్ లో చేస్తాం. ఇప్పుడైతే చేయాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు వీటికి కనెక్షన్ అంటే ట్రాన్స్పోర్ట్ రూట్ క్రియేట్ చేయాలి. ఎన్విరాన్మెంట్
ట్రాన్స్పోర్ట్ రూట్స్ అని క్లిక్ చేసి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నేను కాన్ఫిగరేషన్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్కి వెళ్తే ఇవి డిజేబుల్ ఉన్నాయి అంటే మనం క్లిక్ చేయలేకపోతున్నాం. ఇవి మనకి ఎనేబుల్ లోకి రావాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే ఆర్ చేంజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి కాన్ఫిగరేషన్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ ఇదిగోండి. అది మనల్ని అడుగుతుంది మీరు సింగిల్ సిస్టమ్ ఒక్కటే మెయింటైన్ చేస్తున్నారా అంటే డెవలప్మెంట్ ఒక్కటేనా, లేదా మీరు డెవలప్మెంట్ ప్రొడక్షన్ ఈ రెండు మెయింటైన్ చేసే పని అయితే అది క్లిక్ చేయండి, లేదు మీరు డెవలప్మెంట్ క్వాలిటీ ప్రొడక్షన్ అయితే ఇది క్లిక్ చేయండి. 3 సిస్టమ్స్ ఇన్ గ్రూప్ క్లిక్ చేశారు. డెవలప్మెంట్ సిస్టమ్ ఇవ్వండి అని అడుగుతుంది, క్లిక్ చేశారు. డెవలప్మెంట్ క్వాలిటీ సిస్టమ్ ఇవ్వండి అంటుంది, కరెక్ట్గా ఇవ్వాలి క్వాలిటీ. ప్రొడక్షన్ సిస్టమ్ ఇవ్వండి అని అడుగుతుంది, ప్రొడక్షన్ కంటిన్యూ. ఇది మనం పెద్దదిగా చూడాలంటే జూమ్ ఇన్ క్లిక్ చేస్తే అయిపోతుంది. దీన్ని కన్సోలిడేషన్ రూట్ అంటారు, దీన్ని డెలివర్ రూట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ మనం సేవ్ క్లిక్ చేయాలి. సేవ్ క్లిక్ చేయగానే డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్ మీకు నచ్చింది ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ అది మనకు సజెస్ట్ చేస్తుంది సింగిల్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ అని. ఇదిగోండి ఇక్కడ వస్తుంది డిస్క్రిప్షన్. ఆ విధంగా నేను ఇక్కడ SAP నెట్వీవర్ ట్రాన్స్పోర్ట్ ల్యాండ్స్కేప్ అని ఇస్తున్నాను. కంటిన్యూ. ఎస్ యాక్టివేట్ చేయండి, డిస్ట్రిబ్యూట్ చేసి అన్ని సిస్టమ్స్ కి యాక్టివేట్ చేయమంటున్నాం. ఎస్ ఇదిగోండి మనం ఇచ్చిన నేమ్తో. సో TMS కాన్ఫిగర్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ మిడిల్ నుంచి మనం స్లాష్ అనేది చేస్తే డైరెక్ట్ గా మనం బ్యాక్ వచ్చాము. ఈ విధంగా సక్సెస్ఫుల్ గా TMS అనేది మనం కాన్ఫిగర్ చేసేసాము. ఇదిగోండి ఇక్కడ ఈ టాపిక్ అయిపోయింది. ఇదిగోండి దాని కింద TMS కాన్ఫిగర్ ఖచ్చితంగా 000 క్లయింట్ లో చేయాలి. ఒక యూజర్ క్రియేట్ అవుద్ది, ఆ యూజర్ నేమ్ ఇది. సో ఎక్స్పెరిమెంట్ కూడా చేసేసాము. సో ఇదిగోండి ఆ లెసన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనము ఈ పర్ఫార్మింగ్ పోస్ట్ ఇన్స్టాలేషన్ యాక్టివిటీస్ లో లెసన్ 1 అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాము. లెసన్ 2 అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాం మనం. ఇంకా లెసన్ 3, 4, 5, 6 ఇది మనకి జావా సిస్టమ్ గురించి, ఇది అవసరం లేదు మనకి. ఇక్కడ లెసన్ 3, 4, 5 అంతే 3 లెసన్స్ ఉన్నాయి. దాని తర్వాత క్విజ్ ఉంది. సో ఆ 3 లెసన్స్ రేపు మనం కంప్లీట్ చేసుకున్నామంటే ఆ పర్ఫార్మింగ్ పోస్ట్ ఇన్స్టాలేషన్ యాక్టివిటీస్ అనే యూనిట్ మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నట్టు. సో రేపు క్లాస్ లో మనము లెసన్ 3, లెసన్ 4, లెసన్ 5 అనేది మనం కంప్లీట్ చేసేసుకుంటాం.